నమస్తే అన్న, అందరికీ నమస్కారం. డిఎన్ వర్మ గారి పేరు కువైట్ లో ప్రస్తుతం తెలియని వారు ఎవరు ఉండరు అనమాట. ఆయనతో గతంలో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మళ్ళా ఇది రెండో ఇంటర్వ్యూ అనమాట. అలాగే ఈ యొక్క ఇంటర్వ్యూలో మనం చూసుకుంటే కొన్ని ఇంతకు ముందు మాట్లాడని విషయాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి అయితే ఈ యొక్క ఇంటర్వ్యూలో అయితే చర్చిస్తాం అనమాట. నమస్తే అన్న. నమస్తే. బాగున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చాలా ఇంటర్వ్యూలు కూడా చేశారన్న. ఇప్పుడు చేసే ఇంటర్వ్యూ ఏదైతే ఉందో మనము కొన్ని టచ్ చేయని అంశాలు అయితే ఉన్నాయి, అవి అడుగుతాను మీకు. మీరైతే దాని గురించి నాకు సమాచారం అందించాలా. నేను ఎప్పుడూ చెప్పేదే చంద్రశేఖర్, ఏం అడిగినా పర్లేదు, నిజాయితీగా ఆన్సర్ చెప్తాను. ప్రస్తుతానికైతే నాకు సాల్మియాలోని ఎర్ర మసీదు గురించి నాకు మీకు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు. దాని గురించి ఏమైనా చెప్తారా? సాల్మియా ఎర్ర మసీదు, అసలు ఆ ఎర్ర మసీదు ఎందుకు అని. సాల్మియా ఎర్ర మసీదు బహర్ రోడ్ పక్కన ఉన్నది, షారా మతం లోపల ఉన్నది ఎర్ర మసీదు. ఎర్ర మసీదు చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే, ఎక్కువగా మన కడప జిల్లా వాళ్ళే. 90% మన కడప జిల్లా వాళ్ళు, ఒక 10% ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఉన్నారు. అక్కడ జరిగేది అంతా లంజరికం, అంటే వ్యభిచారం. ఫ్యామిలీలు పెట్టుకొని చేసే లంజరికం మాదిరి కాదు, వ్యభిచారం. దినాలకి, 2 దినాలకి, 3 దినాలకి, 4 దినాలకి, 5 దినాలకి పబ్లిక్ గా మన ఆడోళ్ళు, ముఖ్యంగా మన కడప జిల్లా ఆడోళ్ళు పొద్దున 9 గంటలకు వచ్చి రోడ్డు పక్కన కూర్చుంటున్నారు. అంటే కొంతమంది అక్కడ ఉండే ఆ ఏరియాలో ఉండే వాళ్ళు అందరూ చెప్పిన పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పనులు పోయే వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీలు పెట్టుకుని వ్యభిచారం చేస్తే పనులు పోయే వాళ్ళు ఉన్నారు. రోడ్డు పక్కన కూర్చొని మన రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో జరిగినట్టు వ్యభిచారం కాదు, అదేంటది డబ్బు తీసుకొని పనుకుంటుంది, ప్రాస్టిట్యూషన్ రోడ్డు పక్కన జరుగుతా ఉంది. వ్యభిచారం పబ్లిక్ గా పొద్దున 9 గంటలకి, నేను 9 గంటలకి నా ఫ్రెండ్ ఎవడో వదలమని చెప్పినారు చంద్రశేఖర్. అంటే నేను ఒకటి అడుగుతున్నా, పక్కాగా చెప్తారంటే మీరు ఏమైనా చూసారా? నేను నా కళ్ళతో చూసిందే. పొద్దున 9-9:30కి నా ఫ్రెండ్ ఒకడు అన్న మసీద్ దగ్గర వదిలేసి అని చెప్తే, నేను కార్లో తీసుకొని పోయి, సల్వాలో ఉన్నాయి కదా, తీసుకొని పోయి వదిలేసి వస్తా బకాలో ఏదో పాలో ఏదో కొనుక్కుందాం అని చెప్పేసి, అక్కడ బకాలో ఉంది రోడ్డు పక్కనే, రోడ్లోనే అది మసీదు. ఇది బకాల ముందు పోయేసి నేను పాలు ఏదో కొనుక్కుందాం అని చెప్పేసి బకాలో తీసుకొని వస్తే, అంతా మన కడప జిల్లా వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఒక్కాకేసుకొని, పాత నైటీలు వేసుకొని, పైన గుడ్డ ఒకటి వేసుకొని ఆడ కూర్చొని ఉన్నారు. నేను కైతాన్లో అక్కడ ఇక్కడ హవల్లీలో మనోళ్ళు పనుల కోసం మగోళ్ళు పొద్దున 6, 7, 5 గంటలకు అడిగి కూర్చుంటారు పనులు పోయేదానికి. జహరాలో కూడా కూర్చోంటారు, జహరాలో కూర్చొని ఉంటారు. నేను ఆ విధంగా అనుకున్నా, ఏందో ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారే, ఆడవాళ్ళు కూర్చోండి అని చెప్పేసి. ఆ బకాల్లో హిందూ వాడు ఉన్నాడు. फोन अड़िना क्यों यार ये लोग क्यों बैठा है मैं अड़िना अरे यार सब प्रोस्टिट्यूशन है यार आप किधर का अన్నాడు నేను ఆంధ్ర అంటే आपका आंध्र लोग यार पूरा అన్నాడు హిందీ వాడు. రోడ్డు పక్కన 9-9:30 కూర్చొని ఉన్నారు. నా బంగాల్ వాళ్ళు, మసూరి వాళ్ళు ఎక్కువ ఉండేది అక్కడ. మసూరి వాళ్ళు అరబ్ వాళ్ళు ఉండేది. ఆడనే రూమ్ లో తీసుకొని పోతున్నారు, పనుకుంటున్నారు, లేదా వచ్చి కార్లో ఎక్కించుకొని పోతున్నారు, ఆడే వాళ్ళ రూమ్ లో తీసుకుపోతున్నారు, వీళ్ళ రూమ్ లో పోతున్నారు, పనుకుంటున్నారన్న. దినారికి వాడు హిందీ వాడు చెప్పిన దాని ప్రకారం దినారికి, 2 దినాలకి, 3 దినాలకి పబ్లిక్ గా మన వాళ్ళు అక్కడ పనుకుంటున్నారు, రోడ్డు పక్కన కూర్చొని ఉన్నారన్న ఆడవాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా చూడొచ్చు, ఆ పాత నైటీలు పైన ఒక గుడ్డ వేసుకొని, ఆ ఒక్క అది మన వాళ్ళు నాకు తెలియదా. మన తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ మన కడప జిల్లా వాళ్ళు సాల్మియా ఎర్ర మసీద్ దగ్గర రోడ్డు పక్కన కూర్చొని దినారికి 2 దినాలకు కొనుక్కుంటున్నారు. నా కళ్ళతో నేను చూసిన, కాదని చెప్పమని ఏ లంజనైనా ఏ లంజా కొడుకునైనా. ఆ ఎర్ర మసీద్ ఏరియాలో పాత బిల్డింగ్లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయో కొట్టేసినారు నాకు తెలియదు. నేను చెప్పేది ఒక 8-9 సంవత్సరాల క్రితం పాత బిల్డింగ్లు ఉన్నాయి. ఆడనే పార్టీషన్లు పెట్టుకొని, గుడ్డలు కట్టుకొని పబ్లిక్ గా వ్యభిచారం చేస్తున్నారన్న. అంటే రోడ్డు పక్కన కూర్చొని మగవాళ్ళని తీసుకొని పోయి పనుకుంటున్నారన్న. మన ఆడవాళ్ళు వాళ్ళ ఇండియాలో ఉండే వాళ్ళ మొగుళ్ళకి తెలిసిన పబ్లిక్ కాదని చెప్పమను. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. రోడ్డు పక్కన కూర్చొని ఉన్నారు ఒక 11-12 మంది మనోళ్ళు. ఇది నా కంటితో చూసిందన్న. నేను ఏది చెప్పినా నా కంటితో చూసిందే చెప్పినా. నేను చెవులతో వినిది నేను ఎప్పుడు చెప్పా. కంటితో చూసిందే ఏదైనా కానీ వాళ్ళు అలా చేయడానికి ఏమైనా కారణాలు నీకు తెలుసన్నా? ఇప్పుడు ఉన్నది పని చేసుకోకూడదా? కువైట్ కి ఎవరైనా ఎందుకు పోతారు? ఏదైనా 10 రూపాయలు సంపాదించుకొని కష్టపడి దానికి పోతారు. అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు బలవంతంగా అలా చేయాల్సి వచ్చిందా, లేకపోతే వీళ్ళ చేత ఎవరైనా చేయిస్తున్నారా? పరిస్థితులు ఏమైనా ప్రభావం ఉంది అక్కడ? దీనికి అంతటికి కారణం కూడా కోయట్ నా కొడుకులే. వీళ్ళకి మా బయట అక్కడ డబ్బులు తీసుకుని అకామాలు కూడా వదిలేస్తారనా, అక్కడ లంచకాలను పెట్టుకొని ఉన్నారనా, వారి దగ్గర దింగి తినేస్తున్నారనా మన ఆడోళ్ళు. అది చాలక మళ్ళా వ్యభిచారం.
అదే కొంతమంది, అందరు కాదు, కొంతమంది అంటే నేను చూసిన ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళలో 90% చేసేది ఎర్ర మసీద్ ఏరియాలో ఉండేది ఆ పనే. ఎర్ర మసీద్ దగ్గర ఉన్నారంటే 90% అదే. నేను 27 ఏళ్ల సర్వీస్ లో నా కళ్ళతో రోడ్డు పక్కన కూర్చొని ఉండే ఆడవాళ్ళని చూసింది ఆ సాల్మియా ఎర్ర మసీద్ దగ్గరనే. ఇప్పుడు హవలీలో చూసినాను, మాలియాలో చూసినాను. పోతారు, మాట్లాడుకుంటారు, యాడికి పోతారో తెలియదు, వ్యభిచారం జరుగుతుంది, అది వేరే విషయం. మా ఫ్యామిలీలు పెట్టుకొని ఉన్నారు, వ్యభిచారం చేస్తున్నారు, మగవాళ్ళని సర్వనాశనం చేస్తున్నారు, అది వేరే విషయం. పబ్లిక్ గా రోడ్డు పక్కన కూర్చొని ఉండేది ఏమన్నా నేను రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, మన ఇండియాలో చూస్తూ ఉంటాం కదా, ఆ విధంగా. అంటే ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు మాలియా అన్నారు కాబట్టి మాలియాలో మన వాళ్ళ షాపులు ఉన్నాయి, కొంతమంది పెద్దోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారన్నా? ఇప్పుడు పెద్ద మనుషులు అంటే ఏందన్నా మీ దీంట్లో చంద్రశేఖర్? అంటే ఏదన్నా మంచి చేయడం ప్రజలకు, ఏదన్నా మన వాళ్ళకు ఏదైనా కష్టం వచ్చినా గానీ, దేశం గాని దేశంలో కొంతమంది ఉన్నారు కదా మనోళ్ళు, అట్లా ఉండే వాళ్ళను ఏదో పెద్ద మనుషులుగా మనం పిలుస్తా ఉంటాం. నా 27 ఏళ్ల సర్వీస్ లో ఏ పెద్ద మనిషి ఇంకొకటికి సహాయం చేసినాడని నేను చూడలా, నేను వెళ్ళా. ఒక్క జీలకర్ర మురళి రాయాలన్న తప్ప, అది కూడా నేను విన్నా. ఆయన చేసింది నేను చూడలా, నేను విన్నా. నా ఫ్రెండ్ శవాన్ని పంపించిన తర్వాత ఆయన గురించి విన్నా. అప్పటి నుంచి నేను యూట్యూబ్ లో, టీవీలో చూస్తానే ఉన్నా. హీఈస్ ద వన్ మ్యాన్, మగాడన్నా. ఒకప్పుడు చిరంజీవి గారి వల్ల బల్జోళ్ళ గురించి మన ఇండియా మొత్తం తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి గారి వల్ల అతను ఖైదీ సినిమా వచ్చినప్పుడు షాక్ అయిపోయినారు. పెద్ద పెద్ద మా యాక్టర్లు అంతా షాక్ అయిపోయి, ఎవరురా అంటే పలానా మొగుల్తూరు, వెస్ట్ గోదావరి జిల్లా, కృష్ణరాజు గారి ఊరు. ఏం కులస్తుడు అంటే బల్జు కులస్తుడు. చిరంజీవి గారి వల్ల బల్జు కులస్తుడు మన నేషనల్ వైడ్ తెలిసింది. ఇప్పుడు జీలకర్ర మురళి అన్న వల్ల మొత్తం ప్రపంచం మొత్తం తెలుస్తుంది మీడియా వచ్చిన తర్వాత. అంటే మగాడన్నా జీలకర్ర మురళి రాయనన్నా, ఈ పెద్ద మనుషులంతా ఏం చేసినారన్నా, ఈ పెద్ద మనుషులు వ్యాపారాలు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. బకాల వాళ్ళు కానీ, హోటల్ వాళ్ళు కానీ, కార్గో వాళ్ళు కానీ, గుడ్డ షాప్ వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ షాప్ వాళ్ళు ఉండేవాళ్ళు, మాలియాలో వాళ్ళు మనుషుల వల్ల బతుకుతున్నారు. వాళ్ళేం పెద్ద మనుషులు? పెద్ద మనిషి అంటే ఏంది? తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని 10 రూపాయలు సంపాదించుకుని డబ్బు ఉంటే పెద్ద మనిషి కాదన్నా. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నాడు, వాడికి సహాయం చేయకపోయినా పర్వాలే, వాడికి ఎట్లా న్యాయం జరిగింది చెప్పకపోతే నువ్వేం పెద్ద మనిషి అంటే. నా ఇప్పుడు జీలకర్ర మురళి అన్న గురించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆయన డబ్బు తీసుకుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే గాని, ఏదైనా కొంతమంది ఆడవాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళని తిట్టడం గానీ అది చేస్తాడని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఒక ఆడమ వాయిస్ మెసేజ్ కూడా మీకు వినిపించారు. అటువంటివి ఉన్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ ఎన్న వ్యాపారాలు ఎన్నకున్నాయి, ఆ ఎన్న ఫ్యామిలీ బాధలు ఆ ఎన్నకుంటాయి. ఆయన ఎవరికైతే సహాయం చేయగలుగుతాడో వాళ్ళకి ఖచ్చితంగా చేస్తున్నాడు. ఇప్పుడు జైలులో ఆమె ఎవరో చెప్పింది, అన్నా నేను పోయి అడిగితే కూడా నాకు సహాయం చేయలేదు, డబ్బులు అడిగినారని చెప్పేసి. ఆయన ఏమి జైల్లో నుంచి నీ చేయి పట్టుకొని తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించగలుగుతారమ్మా? నేను ఆమెను అడుగుతున్నా. అతని ప్రాబ్లమ్స్ అతను ఉన్నాయి. ఎంబసీ తరఫున లీగల్ గా ఏమి చేయాలో చేసే బాధ్యత అతనిది. మీరు చేసిన పనులు అటాటువా? జైల్లో ఎందుకు పడినారు? జైల్లో పడినారు, దానికి తగ్గ రూల్స్ ప్రకారం, ఫార్మాలిటీస్ ప్రకారం పంపించాలి కదా. దానికి దగ్గర ఖర్చు ఆయన మేనేజ్ చేయాలి కదా. 10 డిపార్ట్మెంట్ నుంచి తిరిగి 10 పేపర్లు తేవాలి కదా, ఖర్చు ఉంటుంది కదా. ఏం మీకు సేవ చేసేదానికి ఊరికే రావాలి? అతను ఖర్చు ఉండదన్నా ఇన్ని డిపార్ట్మెంట్లు తిరగాలంటే. అతనిలో తప్పు లేదన్నా. జీలకర్ర మురళి రాయల్ గారు నిన్న విమర్శించే వాళ్ళంతా మన కళ్ళ ముందర ఇతను ఈ విధంగా ఎదిగిపోయినాడే అని ఈర్ష్యతో బ్యాడ్ కామెంట్లు పెట్టడము, బ్యాడ్ గా మాట్లాడటం. అంతేగాని గొద్దలో దమ్ము లేనోడే జీలకర్ర మురళి రాయల్ గారిని విమర్శిస్తారు. అంటే ఆయన ట్రోల్స్ కూడా చేస్తారు. అడగతినే నా కొడుకులు, వాళ్ళ మీద బ్రోకర్ నా కొడుకులు కదన్నా, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు ఆయన లాగా ఎదగలేరు, ఆయన మాదిరి చేయలేరు. మీరు తిరగండి, 10 డిపార్ట్మెంట్ తిరగండి, ఒక శవాన్ని ఇంటికి పంపండి, హాస్పిటల్లో ఉన్న మనిషిని ఇంటికి పంపండి. మీరు చేయలేరు, చేసే వాళ్ళని విమర్శిస్తారు. నాకు తెలిసింది ఏంటంటే అన్న, ఒక దేశం కాని దేశంలో ఎవరైనా చనిపోతే గానీ ఆ సేవ ఇండియాకు రావాలంటే కానీ చాలా కష్టం. అట్లాంటిది ఈ మనిషి ద్వారా మనం చూసుకుంటే ఎంబసీ సహకారంతో, కువైట్ ప్రభుత్వం సహకారంతో ఆ ప్రాసెస్ అనేది తొందరగా ఇండియాలో ఉండే వాళ్ళకి ఆఖరి చూపుని ఇస్తాననేది నా ఉద్దేశం. దీని గురించి ఏమన్నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. లండన్ లో, అమెరికాలో గ్రీన్ కార్డు ఉండే వాళ్ళు చచ్చిపోతే కూడా 6-7 నెలలకు శవం ఇండియాకి రాదు. అన్ని ఫార్మాలిటీస్ అక్కడ. అటాటిన 4-5 రోజుల్లో, వారం లోపల 3 రోజులు, 2 రోజులు మరుసటి రోజు పంపించేస్తున్నాడు. ఈయన మగోడా? ఆయన విమర్శించే వాళ్ళు మగోళ్ళ? ఆడంగి నా కొడుకులు, బ్రోకర్ నా కొడుకులు కదన్నా సహాయం చేసేవాడిని విమర్శించేది. ఆయన ఎట్లా విమర్శిస్తారు?
అంటే మీ ఫ్రెండ్ ఏదో చెప్పినారు కదా, సాయం చేశారు. అది ఏం లేదు గురువు గారు, నా బెస్ట్ ఫ్రెండ్, నేను జైల్లో ఉన్నాను. అతను వెంకటరెడ్డి ముక్కావరపల్లి, మా కోడూరు పక్కన ముక్కావరపల్లి, మన ఎమ్మెల్యే గారు ఊరు రూపానంద రెడ్డి అని ఉన్నారు కదా, ఆ ఊరే. ఆయన పేరు వెంకటరెడ్డి. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉందన్న, కోటూరులోనే పోస్ట్ ఆఫీస్ వెనకాలే ఉంది. అతను క్యాటరింగ్ కంపెనీలో చేసేవాడు. అతను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. నేను వచ్చేసినాక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినప్పుడు అతని శవాన్ని ఇమ్మీడియట్ గా మరుసటి రోజు ఇండియాకి పంపించింది జీలకర్ర మురళి రాయలన్న. ఆయన శవం వచ్చినప్పుడు మేమంతా ఆయన దానానికి పోయినాం, కార్యానికి పోయినప్పుడు ముక్కావరపల్లిలో అప్పుడు నేను జీలకర్ర మురళి రాయలన్న పేరు విన్నా. అంతకుముందు నాకు తెలియదు, యాక్చువల్ గా తెలియదు. 10 సంవత్సరాల క్రితం జరిగింది ఇది, తెలియదు. అప్పుడు ఎవరు వచ్చిందంటే ఆయన అనేసి. అప్పటి నుంచి నేను ఆయన గురించి యూట్యూబ్ లో గానీ, టీవీలో గానీ, ఫేస్బుక్ లో గానీ చూస్తానే ఉన్నా. ఇమ్మీడియట్ గా పంపించడం అంటే ఆషామాషి విషయం కాదన్నా. ఆయన అనే వాళ్ళంతా బ్రోకర్ నా కొడుకులే అంటాను నేను. ఈజ్ ద మ్యాన్, మగోడు పనులు చేస్తున్నాడు, చేసే సహాయం చేయనండి. అంతేగాని ఆయన డబ్బులు తీసుకోవడం మీకెందుకు? మీరు డబ్బులు ఆయన తీసుకునే దాంట్లో డబ్బులు తీసుకుని మీరు బొత్తులో దమ్ముంటే చేయండి అని అడుగుతున్నాను నేను. వ్యాపారస్తు ఒక 2 వ్యాపారస్తులు ఉన్నారనుకో, వేరే వాడిని నాశనం చేసి తొక్కి బయటకు రాకూడదన్నా. వ్యాపారంలో నీకు టాలెంట్ ఉంటే అతన్ని మించిపోవాలనే గానీ, నీ టాలెంట్ తో నీ తెలివితో మించిపోవాలనే గానీ నువ్వు చేసే పనులు చేసి, అంతేగాని వాడిని నాశనం చేసి బయటకు రావాలనుకోవడం తప్పన్నా. అది వ్యాపారంలో కానీ. జీలకర్ర మురళి అన్న గురించి ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు కానీ ఆయన డబ్బు తీసుకున్నట్టు సాక్ష్యాలు లేవు, ఏమున్నావు, ప్రూఫ్స్ ఉండవు. డబ్బులు లేకపోతే పనులు ఆడవుతాయన్న. ఆయన ఏదో నార్మల్ ఫీజులు తీసుకోవాలి కదా, నార్మల్ ఫీజులు ఉంటాయి కదా. అక్కడ కూడా ఆ స్టాంపులు, ఈ స్టాంపులు 5 దినాలు 10 దినాలు ఉంటాయి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇష్టం వచ్చినట్టు మీరు లంచకాలను పెట్టుకొని బిడ్డలను కనేసి ఏమి చేయాలో చేసేసి కింద మీద తెలియకుండా అన్ని తప్పుడు పనులు చేసేసి ఆయన అడిగితే ఆయన ఉండి చెప్తాడు, అక్కడ ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, ఎంత డబ్బులు పెట్టుకోవాలో చెప్తాడు. మీరు ఈ లేక మీరు ఫింగర్లు వేసుకుని ఇంటికి వచ్చి ఆయన డబ్బులు అడిగినారంటే అడుగుతారు. మీకు సేవ చేసేది అనుకున్నారు ఆయన. మీరు లంచకాలను పెట్టుకొని మీరు అక్కడ బిడ్డలు కనేటప్పుడు ఆయన అడిగి చేశారా అని ఆడతాను. ఆడవాళ్ళు కూడా ఈ పెద్ద మనుషులు అన్నావు కదా, ఈ నా కొడుకులు ఎదగరు, వీళ్ళ వ్యాపారాలు నడిచేదంతా మన జనాల వల్లనే. మాలియాలో ఉండే పెద్ద మనుషులు అనేవాళ్ళు జనాలు, లంజులు, బ్రోకర్ నా కొడుకులు ఏదైనా వచ్చి కొంటేనే కదా నీ వ్యాపారం జరుగుతుందా. జనాల వల్ల నువ్వు ఎదిగి అదే జనం కోసం పోరాడే జీలకర్ర మురళి గారి గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? నేను పెద్ద మనుషుల్ని అడుగుతున్నా. మీరు ఎట్లా మీ తెలుగుతో పైకి వచ్చినారా? పోయేటోళ్ళకి బ్రోకర్ పనులు చేసి వాళ్ళ దగ్గర లైసెన్సులు తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు కోట్లు సంపాదించి ఈ రోజు ఆయన ఎందుకు అంటారు? మాట్లాడండి పబ్లిక్ రిపోర్ట్ లో. అదే ఒక విషయం ఏంటంటే, మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో శివ స్టూడియోస్ అప్పుడు జాబీర్ కూడా జీలకర్ర మురళి రాయల గురించి మాట్లాడమంటే ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ మాట్లాడినారే అన్నాడు జాబీర్ వచ్చినాడు మా ఇంటికి వచ్చినాక మాట్లాడేసిపోయినాడు జాబీర్ ఒక మనిషి ఇబ్బందులు ఉంటే సహాయం చేసే గుణమే, కానీ అతనికి జీలకర్ర మురళి రాయల కన్నా ఎదగాలని కోరిక, అంతేగాని ఈయన బ్యాడ్ గా లేదు. జాబీర్ మనస్తత్వం ఎదురంటే మనం కూడా సహాయం చేసే గుణం ఉన్నది కదా, మనం ఎట్లా ఎదగాలి, ఎట్లా పైకి పోవాలి అనే ప్రాసెస్ లో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలని ఇతను పొరపాటు పడుతున్నాడు. జాబీర్ తప్పేం లేదు, జాబీర్ కూడా ఒక సహాయం చేసే గుణం ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే జాబీర్ లాంటి వాళ్ళు జీలకర్ర మురళి అన్నతో కలుసుకొని 10 మందికి సహాయం చేయాలి, అంతేగాని ఎవరో బ్యాడ్ గా చెప్పితే దాన్ని తీసుకుని వచ్చి మీడియాలో పెట్టకూడదు. మనలో మనం గొడవపడి ప్రజలకు ఇది చేయకూడదు, అది బ్యాడ్ గా పోతాయి. మంగా మనం ఐకమత్యంగా దేశం కాని దేశంలో 10 మందికి సాయం చేయాలన్నట్టు. కుల పెద్దలు మా సంఘం, నేను ఆ సినిమా వాడిని, నేను ఆ పార్టీ వాడిని, ఎందుకయ్యా అక్కడ పార్టీలు ఇవంతా? మీ సంఘాలు మీ పార్టీలు ఇవంతా ఎందుకు అని అడుగుతున్నా నేను. మీ సంఘాలు ఈ డాన్సులు ప్రోగ్రాంలు ఇవంతా ఎందుకు? సర్వనాశనం అయిపోతున్నాయి కొన్ని లక్షల కుటుంబాలు. వాళ్ళ కోసం మీరు మాట్లాడలేరు, వాళ్ళకి సహాయం చేయలేరు, ఏమీ చేయలేరు. వీళ్ళు పెద్ద మనిషి ఎట్ అవుతారన్నా? పెద్ద మనిషి అంటే డబ్బు ఉంటే కాదన్నా, వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగితే కాదన్నా. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉంటే వాడికి సహాయం చేయాలా, చేయలేము. మనం పరాయి దేశంలో ఉన్నాము, కనీసం ఆ గవర్నమెంట్ ఎదిరించి మాట్లాడాలా, అట్ట కూడా చేయలేము. యుద్ధం వస్తూ ఉంటారు. మొన్న పోలుమాటి రావుమణి గారు చెప్పినారు కదా, నేను హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి ఎంఎస్సి ద్వారానే మన జీలకర్ర మురళి రాయలన్న మొన్న పోయి వదిలేసి వచ్చారు. ఆయన చెప్పినాడు అనమాట, ఇట్లా ఇబ్బందుల్లో నింది. ఎవరు గోల్డ్ బాగా లేకుండా హాస్పిటల్ ఉన్నారా? చెప్పినా నీకు. అవునవునవునా, ఇట్లా ఏదో స్ట్రోక్ వచ్చింది నాకు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పంపించేశాడు కదా, పంపించేసారు. లాస్ట్ సండే మండేలో పోయి వాళ్ళ
కుటుంబానికి హ్యాండ్ ఓవర్ చేసి గుంటూరు హాస్పిటల్లో ఏమో చికిత్స పొందుతారు. అయ్యా మురళి గారు ఈ 15 ఏళ్లలో కొన్ని వందల మందికి సహాయం చేస్తున్నాడు. ఎవడు ఏమి కువైట్ గవర్నమెంట్ ద్వారా ఎందుకు కూడా పీక్కోలేని కూడా వాళ్ళు ఒళ్ళు బాగలేకపోయినా చచ్చిపోయినా ఏమి చేసినా అతను సహాయం చేస్తున్నాడు. ఒక బల్జి కులస్తుల్లో బల్జి కులానికి ఇంటర్నేషనల్ వైడ్ పేరు తెచ్చేది జీలకర్ర మురళి అన్న. నేను ఒప్పుకుంటా. నేను జగనన్న మనిషిని, ఆయన పవనన్న మనిషి. ఐ డోంట్ కేర్. ఇక్కడ పార్టీల పరంగా కాదు, నేను జగనన్న మనిషిని. నేను పెద్ద ఆయన బిడ్డని. రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఈరోజు అన్నం తింటున్నా. నా కుటుంబం చల్లగా ఉన్నది. నేను జగనన్న మనిషిని, జగనన్న పార్టీని. మా కుటుంబం మొత్తం చచ్చిపోయేంత వరకు ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా జగనన్నకి ఓటేస్తారు. ఇక్కడ పార్టీల గురించి కాదు. బలిజ కులస్తుల్ని పేరు నేషనల్ వైడ్ గా తీసుకోబోయింది చిరంజీవి గారు అయితే ఇంటర్నేషనల్ వైడ్ గా తీసుకోబోతా ఉండేది జీలకర్ర మురళి అన్న. అన్నా నీకు నా నమస్కారం అన్న. ఇంకొకటి ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గురించి గారు మాట్లాడారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు. మీరు ఏదో జైల్లో ఎప్పుడు సాయం చేశారు. అది చంద్రశేఖర్, అది చెప్పాను కదా, యాక్సిడెంట్ కేసు. ఆ లంజా కొడుకు ఇద్దరం కొట్టుకున్నాం పోయేటోడు నేను. అదంతా తెలుసు కదా. 4 కేసులు పెట్టి లోపల వేసినారు. ఏం చేస్తాము, నాకు 1 మంత్ తర్వాత జైలు తీసుకున్నారు. విత్ ఇన్ 1 మంత్ లో జడ్జిమెంట్ ఇచ్చేసినారు. 9.5 సంవత్సరం జైలు శిక్ష పడింది. ఏం చేయాలి 9.5 సంవత్సరం? ఎట్లా బయటపడాలా? అక్కడ 2 పోలీసులను చంపుదాం అనుకున్నా జైల్లో, సులేబియా సెంట్రల్ జైల్లో 2 పోలీసులను చంపాలని బయటపడాలంటే. లాక్ తీసేవాడిని, భోజనం కోసం లాక్ తీసేవాడిని, సెంట్రల్ లాక్ ఉండేవాడిని. 2 చంపుదాం ప్లాన్ చేసాం లోపల. అక్కడ చంపేస్తే కూడా బయటపడితే యాడికి పోతావు? నా పాస్పోర్ట్ అంతా బయట ఉండే. అక్కడ పోయేదానికి విమానమే. ఎట్లా బయటపడతాము? బయటలోనే ఉండాలా. దొరికినామంటే ఇంక ఉరి తీస్తారు. అట్లా ఆలోచించి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. సూసైడ్ చేసుకునే లోపల మా ఫ్యామిలీకి ఏం చెప్పాలో చెప్పిన. ఎట్లా చేయాలా, ఏం చేయాలా, నా ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, తిరుపతిలో ఉండే ఇల్లు కానీ ఎట్లా చేయాలా, బిడ్డలకు ఏం చేయాలి, మొత్తం అంతా చెప్పిన. 500 దినార్లు ఇచ్చిన 20 నిమిషాలు మాట్లాడిన దానికి మా అమ్మ, మా నాయన, నా భార్యతో మాట్లాడిన దానికి 500 దినార్లు ఇచ్చిన జైలర్. సులేబియా సెంట్రల్ జైల్లో జైలర్ కి వాడు దాబత్ అంటారు, దాబత్ 3 స్టార్ లోడికి 500 దినార్లు ఇచ్చిన. 15 నిమిషాలు టెలిఫోన్, మొబైల్ ఫోన్ ఇచ్చిన దానికి, ఇంటికి మాట్లాడిన దానికి. ఆ కాలంలో ఓకే సారీ అప్పుడు మొబైల్ ఫోన్ లేవు, ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా నేను ఇంటికి చేసిన దానికి 15 నిమిషాలు మాట్లాడిన దానికి 500 దినార్లు ఇచ్చిన. మొత్తం చెప్పాల్సింది చెప్పేసిన, నేను సూసైడ్ చేసుకున్నాను చెప్పేసినాను. కానీ ఒక్క ప్లాన్ చేసిన, ఫలానా మనిషి దగ్గరికి పోతే ఈ పని అవుతుంది, కాకపోతే సూసైడ్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. నాకు చచ్చిపోయేంత ధైర్యం ఉన్నదన్నా. మొత్తం చెప్పేసినాను, ఒక్క ప్లాన్ చేసినాను. ఆ ప్లాన్ ప్రకారం నీలాంటి పెద్ద మనుషులు ఒక 5 మందిని మా అమ్మ, మా నాయన తీసుకొని ఆయన్ని పాదయాత్రలో ఉన్నప్పుడు కలిసినారు. నా డాక్యుమెంట్స్ అంతా ఆయనకి ఇచ్చినారు. నేను చూసుకుంటాను బోరాజు అన్నాడు. వచ్చిన తర్వాత నెల 10 రోజులకి నన్ను పోలీసులు తీసుకొని ఫ్లైట్ ఎక్కించాను. నేను చచ్చిపోయి 25 ఏళ్ళు అయిందన్నా. 2000లో నేను చచ్చిపోయినా. నేను బతుకున్నాను కారణం తింటున్నాను అంటే కేవలం పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి అంతే. నేను చచ్చిపోయి 25 ఏళ్ళు అయింది. సూసైడ్ చేసుకున్నానికి అన్ని చేసిన. అంటే లాస్ట్ వీడియో చేసినప్పుడు మీరు వరస్ట్ డ్రెస్ ఏదంటే జిద్దాస అని చెప్పినారు. అవును, దాని గురించి మనోళ్ళు కొంతమంది రియాక్ట్ అయినారు అనమాట. నీకేం తెలుసు, నీకు ఏం తెలియదు, ఏం లేదు జిద్దాస గురించి నీకెందుకు అది ఇది అని చెప్పి కొంతమంది బ్యాడ్ కామెంట్. ఓకే, నన్ను అడిగిన వాళ్ళకేం తెలుసు జిద్దాస గురించి? నేను జిద్దాస ద వరస్ట్ డ్రెస్ ఇన్ ద వరల్డ్ అని చెప్తా. వాళ్ళు కాదన్నారు కదా, కాదన్న వాళ్ళు ఎవరు? వాళ్ళకేం తెలుసు దాని గురించి? అంటే కొంతమంది బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టారు. అంటేలే కుక్కలు, పనిలేని నా కొడుకులు, పనిలేని లంజులు, లంజరికం చేసే లంజులు, బ్రోకర్ పని చేసే మగోళ్ళు, పనిలేని నా కొడుకులు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. వాళ్ళకేం పని లేదు కదా, అంతే కదా. నిజాన్ని అనా సూటిగా మాట్లాడే వ్యక్తి ప్రపంచానికి వంకరగా కనిపిస్తాడు. యథార్థవాది లోక విరేది అనేది పాత సామెత. ఆ సామెత వచ్చి సూటిగా మాట్లాడే వ్యక్తి ప్రపంచానికి వంకరగా కనిపిస్తాడు కదా. జిద్దాస గురించి చెప్తా. అదేం డ్రెస్ అన్నది? అంటే ఆడవాళ్ళు నైటీ మాదిరి కలర్ డ్రెస్సులు, దయ్యాల మాదిరి, తెల్ల దయ్యాల మాదిరి పైనుంచి కిందకి వేసుకుని మళ్ళీ తప్ప నెత్తి మీద కొట్టేంది. దానికి ఒక తాడు ఏందన్నా? అంటే నాకు తెలిసిన వరకు అది వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అవ్వచ్చు. నాకు నచ్చలా, నా ఇష్టం, నా ఒపీనియన్. సరే, మీ ట్రెడిషనల్ డ్రెస్ అయినప్పుడు మా జీన్స్ ప్యాంట్ ఎందుకు వేసుకుంటున్నారు? బయట నుంచి వచ్చిన షర్ట్లు ఎందుకు వేసుకుంటున్నారు? అవునా కదా? సరే, వాళ్ళ డ్రెస్ గురించి నేను చెప్పినాను. ఎందుకు చెప్పినా, వీడు కడప శివ ఉన్నాడు కదా, బ్రోకర్ నా కొడుకు ఒకడా, కడప శివ, వాడు నా మీద వీడియో చేసినాడు. వద్ద మూసుకొని నీ వీడియో నువ్వు చూసుకో, నువ్వు చేసుకో, యూట్యూబ్ చేసుకో, డబ్బులు సంపాదించుకో. నా పద్ధతి ఎట్లన్నా, ఎవరైనా కానీ 1 లక్ష రూపాయలు సంపాదిస్తే వాడు 4 లక్షలు ఎట్లా సంపాదించాలో చెప్తా. నేను చాలా సంతోషపడతా. అంటే నాకు కడప ఇటువంటి టైంలో వాడు జిద్దాస చేసుకొని మాలియాలు సముద్రం ఒడ్డున అందరికి కోయటోళ్ళు మెప్పించేదానికి బ్రోకర్ నా కొడుకు మాదిరా వాళ్ళ దగ్గర ఇది చేసుకునేదానికి ఆ డ్రెస్ వేసుకొని తిరిగినాడు వాడు ఇంకొకడు.
సరే తిరిగి దాన్ని కూడా ఏం చెప్పలా. నా మీద ఎందుకు వీడియో చేసావు నువ్వు పిల్ల పూకోడివి. నా ఇంటికి నడిచిపోయినప్పుడు నువ్వు మీ అమ్మ పాలు తాగుంటావు. నా ఇంటికి నడిచిపోయినప్పుడు నువ్వు మీ అమ్మ పాలు తాగుంటావు. నీకేం తెలుసుకోయేటోడికి వాడు పెట్టిన వీడియో అర్థం పర్థం ఉన్నదా? ఏమన్నా వాడు మాట్లాడిన మాటలో ఏమీ అర్థం పర్థం లేనటివి. కేవలం వాడి గురించి అన్నా. ఒరే ఎదవనా కొడక, నువ్వు బొట్టు పెట్టుకొని ఆ దిద్దాసలు వేసుకుంటే వాళ్ళు ఓకే ఓకే అనొచ్చు, కానీ వాళ్ళ మనసులో ఉంటుందిరా. వాళ్ళ మనసులో ఒక ముర్దార్ నా కొడుకు బొట్టు పెట్టుకొని ఉండే హిందూ వాడి దగ్గర మనం అన్నం తింటున్నామే అని ఉంటుందిరా. అందువల్ల నేను ఆ డ్రెస్ గురించి మాట్లాడినా. అంటే కడప శివాజీ నేను ఒక వీడియో చూసాను. అతను ఏదో ఎడారికి పోయినాడు. ఇది మన కార్ లో పోతే అది హరారు వచ్చేసింది, రిపేర్ వచ్చేసింది, అదే ఎక్కువ వేడైపోయి అది స్టార్ట్ కాలే. వెంటనే కువైట్ వాళ్ళు ఫోన్ చేస్తే నాకు కోపం వచ్చేసింది, దయచేసి ఎవరు కువైట్ కి రాగాకండి, నేను కోపం కంట్రోల్ చేసుకొని నేనైతే చెప్పినాను, బాబా ఇట్లా హరారు వచ్చేసింది, బండి స్టార్ట్ కాలేదని. మనం వీళ్ళకు ఎంత చేసినా గానీ, ఎంత మంచి చేసినా గానీ వీళ్ళు మనల్ని ఇలా చేస్తారు, గల్ఫ్ దేశాలకు రావద్దని చెప్పినాడు. నాకు అప్పుడు బాగా అనిపించింది, నిజం చెప్పినాడు రా ఈ మనిషి అని చెప్పేసి. కానీ ఏంటంటే ఆ మనిషి మళ్ళా కువైట్ కి పోయినాడు. ఆ వీడియో చేసిన తర్వాత దాదాపు 40 మంది వరకు చూసారు ఆ వీడియో. మీకు వీడియో కూడా చూపిస్తాను. కడప శివ చెప్పింది ఏంటంటే, మనం వీళ్ళకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు, గల్ఫ్ దేశాలకు రావద్దని చెప్పేసినాడు. నేనేమనుకున్నానంటే ఇంకా కువైట్ నుంచి ఇండియాకి వచ్చినాడు మొన్న, ఏదన్నా పెళ్లి చేసుకుని ఏమన్నా ఇక్కడే నిలిచిపోతాడేమో, ఆ మాట చెప్పినాడు కదా అన్నప్పుడు మళ్ళీ నేను కువైట్ కి పోతానని ఒక వీడియో పెట్టాడు. ఈ మనిషి ఏంది బా ఇట్లా పెట్టాడు, మళ్ళా ఇతనే వెళ్తాడు అంటే ఎట్లా అర్థం చేసుకుంటారో జనాలు అనిపించింది. మీకు ఏమనిపించింది? జనాలకు అందరికి తెలుసన్నా, పోయేటోళ్ళు అక్కడ ఉండే ఆడవాళ్ళని మొగల్ని కుక్కలాగా చూస్తాను అందరికి తెలుసన్నా. వాళ్ళు బయట చెప్పుకోరన్నా, ఎందుకంటే ఆడనే బతుకుతున్నారు కదన్నా, వాళ్ళకి భయం అన్నా వచ్చా పోయేటోళ్ళు అంటే. నేను మాట్లాడిన దాని వల్ల వాళ్ళు అన్న చెప్పిన తప్పు అని మాట్లాడినారు. తప్పు అని మాట్లాడింది కూడా ఎందుకో, వాళ్ళు రైట్ అంటే వాళ్ళు మెడతో కొడతారు కదా. ఇంకా కడప శివ గురించి చెప్పుకుంటే వాడు ఒక బ్రోకర్ నా కొడుకన్నా. వాడు బ్రోకర్ నా కొడుకు కాకపోతే పిల్లకాయలు స్కూల్ బ్యాగులు మోయడము, బొట్లు పెట్టుకోవడము, తిరగడము, కోయేటోళ్ళు మంచోళ్ళు అన్నము, కోయేటోళ్ళు చాలా మంచోళ్ళు అన్నము. మా బాబా కట్రాయి చూడండి, వాళ్ళ బూట్లు దొరుకుతున్నా చూడండి, వాళ్ళు పెట్టిన అన్నం చూడండి. నువ్వు అన్నా చెప్పేది పంపులు నాశనం అయిపోతా ఉంటే కుటుంబాలు నాశనం అయిపోతాం, దాని గురించి మాట్లాడంటారా ఎరుపుకు నా కొడకలారా అని చెప్పిన. అందరూ యూట్యూబ్ వాళ్ళు ఎవరేం మాట్లాడింది ఇటువంటి విధవ నా కొడుకు, వాడు అమ్ము ముబారక్, వాడు అమ్మే పళ్ళు ఎత్తుగా ఉంటుంది చూడు, అమ్మే కాళాశ్వర అమ్మే సుధా కుమారి, అమ్మే నన్ను చేయి చూపించి మాట్లాడింది చూడు, సప్పుడు మొహం మాదిరి ఉంటుందా, చీకేసిన మాట ట్యాంక్ మాదిరి ఉంటుంది దాని మొహం. అంటే ఎందుకన్నా ఒప్పుకుంటానా? వీళ్ళు ఏం మాట్లాడినా నాకు తెలుసన్నా, వీళ్ళు లైవ్లు పెట్టి యూట్యూబ్ లో ఏం మాట్లాడినారో. మీకు నేను చెప్పింది నా టార్గెట్ పోయేటోళ్ళని చెప్పినా, అయినా కూడా నన్ను మాట్లాడినారంటే మీ వ్యూస్ కోసం కావచ్చు, మీరు హీరోలు అయిపోతుంది కావచ్చు. లాస్ట్ లో మిమ్మల్ని చెప్తూ కొట్టినారు లేదా, మీరుతో కొట్టినారు లేదా అంటే మీరు ఏమన్నారంటే నా టార్గెట్ కువైట్ వాళ్ళు అన్నారు. అంతే మరి కువైట్ వాళ్ళ గురించి మాట్లాడుతా అంటే మన వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? ఆ బ్రోకర్ నా కొడుకులు కదా, అంత బ్రోకర్. ఎవడు నీతి నిజాయితీగా జీతం తీసుకొని పెళ్ళాం బిడ్డలకు పంపించినా చెప్పమను. కాణిపాకం వచ్చి వినాయకుడి మీద చేసి చెప్పమను. ఎవడైనా సరే ఓన్లీ శాలరీతో బతికినాడు, ఇల్లు కట్టుకున్నాడు, సంపాదించినాడు చెప్పినాడు. నేను స్మగ్లర్ అని ధైర్యంగా చెప్పుకున్నా. మీరు చెప్పండి, మీరు బ్రోకర్ నా కొడుకులు కదా. వీసాలు తీసే వాళ్ళంతా బ్రోకర్ నా కొడుకులే, వీసాలు తీసే లంజలంతా బ్రోకర్ వీసాలు చేయలేదా, ఆ పనులు ఈ పనులు చేయలేదా, బ్రోకర్ పనులు చేయలేదా, ఎక్స్ట్రాగా డబ్బులు సంపాదించలేదా, సారాయి కాంచలేదా, సారాయి అమ్మలేదా, మట్కా ఆడలేదా, పేకాట ఆడలేదా, అమ్మాయిలు సప్లై చేయలేదా? ఎందుకు కోపం రాదు? ఒకసారిగా ప్రపంచం షాక్ అయిపోయిందన్నా, ఈ విధంగా జరుగుతా ఉందని చెప్పేసి. అందువల్ల లబలబలబలో కొట్టుకున్నారు. అంతకుముందు గుట్టుగా చేసుకుంటా ఉన్నారు. మగవాళ్ళు బ్రోకర్ పనులు చేసా, ఆడవాళ్ళు లంజరికం చేసా, గుట్టుగా వస్తా పోతా తలుపు దినారు మాలియాలో కొన్ని దినారు చీర కట్టుకొని వచ్చి తలుపులు చూపించేసి పోతా ఉండే. అంటే తెలీదా మాకు? దీంట్లో కూడా కొంతమంది చేస్తారు, అందరు కాదు. 99% మీ నా లెక్క ప్రకారం 99% కువైట్ లో ఉండే ఆడది లంజరికం చేయాల్సిందే. 99% మగోళ్ళు బ్రోకర్ పనులు చేయాల్సిందే. నిజాయితీగా ఓన్లీ జీతం తీసుకొని వేరే ఒక్క రూపాయి దినారు కూడా 100 దినారు కూడా సంపాదించాలని ఏ ఆడదాన్ని మగోడైనా కాణిపాకం మీద సంతం ప్రమాణం చేయమను. నేను వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటా. అంటే మీరు 1% అనేది ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళకి చుట్టి లేక పోయినోళ్ళు పోయినట్టు పని చేసుకొని దేవుడికి భర్తకి గౌరవం ఇచ్చి దేవుడికి భయపడి వచ్చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేనేం మాట్లాడు. మగవాళ్ళు కూడా అంతే, గుట్టుగా పని చేసుకొని దేవుడికి భయపడి కేవలం వాడి చెమట జీతంతోనే పెళ్ళాం బిడ్డలు చెప్పుకునే వాడు ఉన్నాడు.
అంటే 1%. ఇప్పుడు కువైట్ నుంచి మన వాళ్ళు చాలా మంది పోతున్నారు, వద్దని చెప్తాను లేదా నిలకుండా వాళ్ళ సమస్యలు ఏవో వాళ్ళు పడిపోతున్నారు. పోయిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు నేను కొన్ని కేసులు ఈ మధ్య కాలంలో చూశానా, పోయిన తర్వాత ఒక నెల 2 నెలలు గానీ, ఒక 6 నెలలు గానీ, సంవత్సరం గానీ కుటుంబానికి ఫోన్ చేయడం గానీ అన్ని చేస్తాను, ఆడవాళ్ళు గానీ మగవాళ్ళు గానీ. తర్వాత వాళ్ళు ఫోన్లు చేయడంలే, ఎక్కడుండి చెప్పడంలే. చాలా మంది ఫోన్లు చేసి నాకు చెప్తారు, మా వాళ్ళు కనపరాలేదు, మా వాళ్ళు కనపరాలేదు. మొన్న కూడా ఒక ఆమె కనపరాకపోతే నేను వీడియో చేసి పెట్టి ఆమెకు బయటపడింది. అంటే ఫ్యామిలీకి వీళ్ళకి కట్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఎందుకు ఇలా మారిపోతారు? ఈడ బాగుంటారు, కువైట్ కు పోయిన తర్వాత మారిపోయి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా, ముఖ్యంగా నేను బిడ్డలను చూస్తే నాకు బాధ వేస్తుంది. మాడ మొగ అంటే మీ వ్యక్తిగత విషయం, ఏది పెళ్లి కానీ అది విడాకులు తీసుకుంటారు, అది మీ విషయం. మధ్యలో ఏమవుతుందంటే బిడ్డలు నలిగిపోతున్నారు. అట్లా అమ్మకు చెప్పుకోలేక, ఇట్లా నాయనకు చెప్పుకోలేక, నాయనేమో కువైట్ లో ఉంటాడు, అమ్మ ఏమో కువైట్ లో ఉంటది, ఈడేమో ఇటు చూస్తే పరిస్థితులు ఉన్నాయి, రమ్మంటే రారు. దీనికి ఏమంటారు అన్న? కువైట్ లో ఏం జరుగుతుంది అసలు? కొత్తగా పోయినప్పుడు పెళ్లి గాని ఆడదు గాని, పెళ్లి గాని మగపిల్లకాయలు గాని, పెళ్లి అయిన వాళ్ళు గాని, పెళ్లి అయిన ఆడదు గాని పోతానే అన్న, ఇక్కడ కష్టాల గురించే పోతారన్నా. కొంచెం ఆడికి పోయిన తర్వాత నెల 20-30 వస్తుంది, కొంచెం అప్పులు చేస్తాయన్న. 1,00,000 లక్షలు అప్పులు చేసుకుని పోతారు కదా, అప్పులు చేస్తాయి. ఈ లోపల ఆడదానికి ఒక మగోడు ఖచ్చితంగా తగలుతాడు, గుల్ల సంసారం నాశనం. మగోడికి ఒక ఆడ తగలాల్సిందే, తప్పదు. ఒంటరిగా ఉంటే తప్పు చేసేవాళ్ళు వాళ్ళు ఒంటరిగా కూడా ఉన్నీరు, తగిలిచ్చేస్తారు బోకర్ పనులు. ఆడది ఇంకొక ఆడదాన్ని మగోడికి సెట్ చేసా, మగోడు ఇంకొక దాన్ని పెట్టుకొని ఇంకొక ఆడదాన్ని మగోడికి సెట్ చేసా. పెళ్లి కానోళ్ళు సర్వనాశనం. 22-23 ఏళ్ళ పెళ్లి కాని కుర్రోడు ఏందన్నా 50 సంవత్సరాల ముసలి దాన్ని పెట్టుకొని ఉండేది అక్కడ. అవునా కాదా? ఇక్కడ ఉండే తల్లిదండ్రులు చెప్తున్నా, పెళ్లి కాని పెళ్లి కాని మగోడు అక్కడి నుంచి వస్తే ఆడబిడ్డని ఇవ్వబాకండి. సర్వనాశనం అయిపోయి వచ్చేవాళ్లే. కట్నం కోసం, వర్జిన్ అమ్మాయి కోసం చేసుకునే నా కొడుకులే కానీ ఎవడు పెళ్లి బంధం కోసం చేసుకునే నా కొడుకు లేడు. ఆడన్నీ అనుభవించి వచ్చేసిన వాళ్ళే తల్లిదండ్రులు చెప్తున్నా. సేమ్ పెళ్లి కాని అమ్మాయి అక్కడికి పోయి, పెళ్లి కాని అమ్మాయి ఇక్కడికి వచ్చినా కూడా అన్ని చూసి అందరితో తిరిగిన వచ్చిన లంజలే 99% అంతే. 1% మాత్రం పోయినోళ్ళు పోయినట్టు వస్తున్నారు. బీ కేర్ఫుల్ అని చెప్తున్నా. అక్కడ పరిస్థితి మీకు తెలియదు తల్లిదండ్రులకి. నేను కూడా ఒక ఆడబిడ్డ తండ్రిగా చెప్తున్నా. నేను కూడా ఒక వెధవలాగానే బతికినాను కాబట్టి అక్కడ వెధవ పనులు నా మాదిరి బాధపడద్దండి, ఎవరికి మోసపోవద్దండి అని తల్లిదండ్రులు చెప్తున్నా. నేను ఇప్పుడు ఏంటంటే అన్న, ఇప్పుడు పెళ్లి కాకుండా మగ పిల్లలు వెళ్తారు, ఆడపిల్లలు వెళ్తారు, తిరిగి వచ్చిన తర్వాత బిడ్డలు ఇయడంలే. అంటే ఏదైనా కువైట్కి పోతున్నాం అంటే వదిలేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. నేను కూడా ఈ నడమన కొన్ని కేసులు చూస్తాను అనమాట. చాలా మంది ఏం చేస్తున్నారంటే పెళ్లి చేసుకుంటున్నారు, ఒక 2-3 నెలలు ఉంటున్నారు, మళ్ళీ పోయిన తర్వాత నీకు వీసా తీస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారు. అందరు కాదు, కొంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళు. పోయిన తర్వాత ఒక 5-6 నెలలు బాగా ఫోన్లు మాట్లాడతారు, చేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ కువైట్ లో మొత్తం బంధమే కట్ అయిపోతుంది. ఈడ చూస్తే పెళ్లి 2-3 నెలలు ఆడిన ఆడపాప ఏడుస్తుంది, మగబిడ్డ అంటే ఆడబిడ్డ. బయట ఎవరైనా చూసినా గానీ మా కువైట్ కి విన్నాడు మగోడు వదిలేసినాడు అని చెప్పేసి చెడ్డ పేరు రావడంతో నలిగిపోతారు. కొత్తగా పెళ్లి ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు లోపల కూలిపోతా ఉన్నారు. ఈ నా కొడుకులు నా కొడుకులు అక్కడ ఆల్రెడీ ముసలోళ్ళని, పెళ్ళైన వాళ్ళని అక్కడ పెళ్లిళ్ళు చేసుకొని వ్యభిచారం చేస్తా ఉన్నారన్న. ఫ్యామిలీ పెట్టేసి కేవలం తల్లిదండ్రుల కోసము, కట్నం డబ్బుల కోసము, వర్జిన్ అమ్మాయి కావాలి కదా, ఇరుగు పొరుగు కోసము వస్తున్నారు. నామకే వాస్తే జస్ట్ చేసుకున్నామంటే చేసుకుంటున్నారు, కట్నం డబ్బులు దెంగేస్తున్నారు, 1-2 నెలలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వీడికి ఆల్రెడీ అక్కడ లంజి ఉంటుంది. అన్ని అనుభవించిన నా కొడుకు ఇక్కడ వచ్చి అమ్మాయిని లేనిపోని ఆశలు పెట్టేసి చెప్పేసి దింప మూడుస్తున్నారు. సంసారాలు గుల్లా. ఆడవాళ్ళు కూడా అంతే. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని బిడ్డలు అయిపోయి బిడ్డలు ఎదిగిపోయింటే కూడా అక్కడ పోయేసి పెళ్లి కాని పిల్లకాయలతో కాపురాలు పెడతా ఉన్నాయి. ఆడవి అబార్షన్లు చేసుకోవడం లేదా? అక్కడ అబార్షన్లు జరగడం లేదన్నా. నేను న్యూస్ చెప్పేటప్పుడే కొన్ని చూసిన చిన్న బిడ్డలు మనం చూసుకుంటే కుప్పతోటలో అవి చూసి నేను న్యూస్ చెప్పేటప్పుడు నాకు చాలా బాధ వేసేది. ఆ బిడ్డ చిన్న పసిబిడ్డ, పుట్టిన బిడ్డ ఏ పాపం చేశాడో వీళ్ళు కామానికి కలుసుకొని ఆడబిడ్డ మగబిడ్డ పుట్టిన బిడ్డ తీసుకొచ్చి పర్వానియా చాలా చోట్ల ఈ సంఘటనలు జరిగాయి. దీని గురించి ఇండియాలో ఉన్న మొగుళ్ళు, ఆడబిడ్డల తల్లిదండ్రులు, మగబిడ్డల తల్లిదండ్రులు చెప్తున్నా అన్నా, పెళ్లిగానే ఆడవాళ్ళు పోతున్నారు, బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేయని వాళ్ళు కూడా పోతా ఉన్నారు. అవునా కదా? అక్కడికి పోతున్నారు.
అక్కడ వెనక మామూలే బాయ్ ఫ్రెండ్ అది ఇది వ్యభిచారం సంసారం అన్ని మామూలే. 30 మాత్రలు అని చెప్పేసి 30 టాబ్లెట్స్ ఒకటి ఉన్నాయి. ప్రతిరోజు ఒక మాత్ర మింగతారు, ప్రతిరోజు సెక్స్. సరేనా? 30 మాత్రలు ఓకే, కడుపు రాదు. ఆ టాబ్లెట్లు అక్కడ తిండికి అక్కడ వాతావరణంతో ఒకసారి పనిచేయవు, ప్రెగ్నెంట్ వచ్చేస్తుంది. ఆ వాతావరణానికి అక్కడ తిండికి ఇక్కడ మనకు 1 మంత్ ప్రెగ్నెంట్ అయితే కూడా ఇక్కడ వాంతులు వస్తాయి, ఇక్కడ కనుక్కునేస్తారు ముస్లిం ముక్క. ఆడ 6 నెలలు 5 నెలలు అయిపోతే కూడా అక్కడ వాతావరణానికి తిండికి కడుపు బయటపడదు, వాంతులు రావు. ఉన్నట్టుండి 3 నెలల నుంచి మనకు మెసేజ్ రాలేదని చెప్పేసి చూస్తే 4 నెలలు గర్భం, 5 నెలలు గర్భం, 6 నెలలు గర్భం. ఏం చేస్తారన్నా? ఎక్కడికి పోతారన్నా? ఇక్కడంటే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఏదో ఒక డబ్బులు ఇచ్చి ఏదో చేసేస్తున్నారు. అక్కడ ఈ అబార్షన్ మాత్రలు అమ్మేదానికే కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్ నా కొడుకులు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు బ్రోకర్ నా కొడుకులు మనోళ్ళే. ఇక్కడ ఇండియాకి వచ్చి అబార్షన్ మాత్రలు ఎత్తుకొని పోతున్నారు కొంతమంది ముసలోళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు. ఒక్కొక్క మాత్ర 10 దినాలు, 22 మాత్రలు 20 దినాలు ఈ విధంగా వేస్తున్నారు. వాటికి కూడా రాలేదనుకో బిడ్డ, పుల్లలు పెట్టి లోడి ఏదో చేసి బిడ్డని కడుపులోంచి పెరికేస్తున్నారన్నా. కొంతమంది ముసలోళ్ళు ఉన్నారన్నా, అదే ఈ పని చేసేదానికే ఉన్నారన్నా. ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారన్నా, రూముల్లో చేరుకొని బిడ్డలు పెరికేస్తున్నారన్నా, కుప్పతొట్లో పడేస్తున్నారన్నా. వాళ్ళ ప్రాణాలు ఉండే సక్సెస్ అయితే అయ్యా, లేకపోతే చచ్చిపోయి. అక్కడ ఎంతమంది హాస్పిటల్లో పోవడం లే, కేసుల్లో ఇరుక్కోవడం లే. అక్కడ ఎంత అన్న ఆరోగ్యంగా పోయిన ఆడబిడ్డ మగవాళ్ళు కొంతమంది శవాలు మాత్రం వస్తున్నారు హాస్పిటల్లో పడి. ఏం అంతురాని జబ్బు, ఏం జబ్బులు అన్నా? ఇటువంటి జబ్బులకంతా కారణం ఏందన్నా? సెక్స్, వ్యభిచారం అన్నా. మసిరి వాడి దగ్గర పనుకున్నా, బంగాళ వాడి దగ్గర పనుకున్నా, అరబ్ వాళ్ళ దగ్గర అంతా పనుకున్నా. ఆ నా కొడుకులు శుద్ధంగా ఉండరు, ఏమి ఉండరు. దినారికి 2 దినాలు పాల మంది అడ్డమైన వాళ్ళ దగ్గర పనుకున్నాయి లంజులు. ఒకరిని పెట్టుకొని ఉంటే వాడితో ఏమైనా శుద్ధంగా ఉన్నాయా? పనికని చెప్పి ఇంకా 2 ముగ్గురితో పనుకొని వస్తా ఉన్నాయి. ఒక్కొక్కటి 2 ముగ్గురిని మెయింటైన్ చేస్తాందన్నా. ఒక్కొక్క ఆడది ఒక్కొక్క లంజ. అంటే మీరు ఇంతంత బంగారు, ఇన్ని ఇండ్లు, ఇన్ని నాసులు ఎట సంపాదిస్తున్నారన్నా? ఇక్కడ ఉండే మొగుళ్ళకి తెలిసినా? అన్నా నేను వ్యభిచారం గురించి, సెక్స్ గురించి, ఇల్లీగల్ ఫ్యామిలీస్ గురించి అసలు చెప్పకూడదు అనుకున్నా. కేవలం ఆ కళ్యాణి, సుధా కుమారి, అమ్ము ముబారక్, వాడు కాజా కోయిట్ వ్లాగ్స్ అనేవాడు, ఇంకొకడు న్యూస్ చదువుతాడు మిట్టపల్లి శ్రీనాథ్ రెడ్డి, ఇంకొకడు ఉన్నాడు కోవైట్ ఆంధ్ర, వాడు మసిరోడు మాదిరి ఉంటాడు, ముత్తుకు ఇలికి మొహం మాదిర, వాడొకడు కడప శివ. వీళ్ళ గురించే నేను ఆడబిడ్డల గురించి చెప్తాను. అసలు చెప్పకూడదు అనుకున్నా. ఫస్ట్ ఇంటర్వ్యూని అసలు చెప్పలా ఏం దేనికి కానీ. అమ్మ వీళ్ళకి ఆగలా, మొడ్డ ఆగలా, బుద్ధ కొవ్వు ఆగలా. లంజలు అనేసినాడే కద్దామని కోయటం అనేకుందుకే మమ్మల్ని అనేసినాడే అని చెప్పి లంజరికం చేసే ఆడవన్నీ బయట వచ్చినాయి. నన్ను క్యాష్ చేసుకుందామని ఈ సుధా కుమారి ఇలాంటి వాళ్ళు మొట్ట చేత్తో పట్టుకున్నట్టు మైక్ ఎత్తుకోమని మాలియాకి గార్డెన్ లేక. కేవలం వీళ్ళ కోసమే చెప్పినాను. లేకపోతే చెప్పాను, మీకు దమ్ము ఉంటే రాండి, లైవ్ డిబేట్ లో కూర్చుందాము. నేను చెప్పింది ఏదైనా తప్పు అయితే అందరు కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటా. లేదు వీళ్ళని దేశద్రోహులన్నా, వీళ్ళు దేశద్రోహులని ఎందుకన్నాను అంటే వీళ్ళ కుటుంబాలను ఇండియాలో చాక్కుంటా ఆ నా కొడకల్ని సపోర్ట్ చేసినారు కాబట్టి క్రిమినల్ నా కొడకల్ని దేశద్రోహులన్నా. మీరు కానీ ఇండియాకి వచ్చినారనుకో, లైవ్ డిబేట్లోకి వచ్చినారనుకో, మీ మీద 302 క్రిమినల్ కేసు కానీ పెట్టకపోతే చూడు నేను. ఎందుకంటే ఒక క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు. 302 పెట్టి తగిలించిపోద్దాం కాకపోతే రాండి మీకు దమ్ము ఉంటే. అంటే అన్న ఇప్పుడు శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఆయన కోవైట్ ఆంధ్ర భాష నాకు తెలుసు. అంటే వీళ్ళ గురించి ఎందుకు చెప్తాను అయ్యా? న్యూస్ చెప్పుకోండి, నో ప్రాబ్లం. జరిగే అన్యాయాల గురించి మీరు ఎందుకు చెప్పలా? జరిగే క్రైమ్స్ గురించి మీరు ఎందుకు చెప్పలా? ఆ నా కొడుకుల మెంటాలిటీ గురించి మీకు ఎందుకు చెప్పలా? చరిత్ర చూసుకుంటే మాక్సిమం చంపేసింది మా హిందువులనయ్యా. ఈ సంవత్సరంలో జరిగిన 2 హత్యలు కానీ, పోయిన సంవత్సరంలో జరిగిన 1 హత్య కానీ, అంతకుముందు రంజాన్ మాసంలో ఒకరిని షూట్ చేసి చంపేసింది కానీ రాయచోటుకుల్లోనే. మా హిందువుల్నే ఎందుకు చంపుతున్నారు? అవునా కదా? ఇట్లాంటివి ఎందుకు చెప్పరు? మీరు ఎందుకు మాట్లాడరు? మీరు మాత్రం శుద్ధంగా ఉండాలి. ఎవడో ఏదో అడుగుతా ఉంటే మీరు న్యూస్ చెప్పుకోండి, నో ప్రాబ్లం. అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి, యూట్యూబ్లో వచ్చే న్యూస్ మీరేంద్రా చెప్పేది? జరిగే క్రైమ్స్ గురించి చెప్పండి, ఆ లంజా కొడకల గురించి చెప్పండి, అక్కడ జరిగే వ్యభిచారం గురించి చెప్పండి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి వాటి గురించి చెప్పండి. న్యూస్ చెప్తారంట, మొబైల్ లేవా? యూట్యూబ్లో న్యూస్ రావడంలే, టీవీలో మొబైల్లో వచ్చే న్యూస్ మీరేంద్రా చెప్పేది? ఇప్పుడు ఈ మనిషి కూడా న్యూస్ చెప్తాడు, చంద్రశేఖర్ న్యూస్ చెప్తాడు. ఇతనిలో నిజాయితీ ఉంది. వాళ్ళు జరిగే అక్రమాలు, నా కొడుకులు చేసే క్రైమ్స్ గురించి చెప్తున్నాడు, అక్రమాల గురించి చెప్తున్నాడు, ఈ విధంగా చేసుకోండి అని చెప్తున్నాడు. ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఇళ్ళకు పోతున్నాడు, అతన్ని 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోతున్నాడు. ఇతనిలో నిజాయితీ ఉంది. నువ్వు నల్ల టీ షర్ట్ ఒకటి వేసుకొని కంప్యూటర్ ముందు కూర్చొని
ఏం నీకు తెలిసింది నువ్వు చెప్పేస్తే నువ్వు పెద్ద ఇదా? సరే మీరు చెప్పుకోండి, నన్నెందుకు మీరు ప్రశ్నించినారు? నన్ను ప్రశ్నించేంత దమ్ముందా మీకు దమ్ము ఉంటే, నన్ను ప్రశ్నించే దమ్ము ఉంటే రాండి కోడూరుకి, లైవ్ డిబేట్లో కూర్చుందాం. మీ గుడ్డలు ఊడదీసి అన్యాయం అయిపోయిన వాళ్ళ దగ్గర మెట్టుతో కొట్టిపోతే నా పేరు డిఎన్ వర్మే కాదు. అంటే వీళ్ళు మిమ్మల్ని ప్రశ్నించారు అంతే కదా, జరగడం లేదు. వీళ్ళ పేరు అన్నా నేను సైలెంట్ గా పోయేటోళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు చేసే క్రైమ్స్ గురించి అన్యాయం గురించి చెప్తామని పోయినా. వీళ్ళందరూ వీళ్ళ వ్యూస్ కోసం వీళ్ళు హీరోలు అయిపోతామని చెప్పేసి మొట్ట చేత పట్టిన టైం సుధాకుమారి పళ్ళు ఎత్తుగా ఉంటది. ఆమె మైక్ ఎత్తుకొని పోవడము, ఆమె ఎవరో కళ్యాణ్ నన్ను చేయి చూపించి కొడక అనడము, ఈయన కొడుకులంతా మాట్లాడటము, ప్రశాంతి మేడంకి ఫోన్లు చేసి లైవ్ లో ఎవరెవరో ఆడవాళ్ళు మాట్లాడటము, ఎవరెవరో మగవాళ్ళు మాట్లాడడం, అంతా లంజా కొడుకులు కదనా, బ్రోకర్ నా కొడుకులు కదనా. వీళ్ళకంతా కోపం వచ్చేసింది. ఒరే డిఎన్ వర్మ ఇక్కడ జరిగేది చెప్పేస్తున్నాడే, అక్కడ మా పిల్లలకి ఎక్కడ తెలిసిపోతుందని మొగోళ్ళు అనుకోవడము, అక్కడ మా మొగుళ్ళకి ఇండియాలో ఉండే మా మొగుళ్ళకి తెలిసిపోతుందని ఆడవాళ్ళు అనుకోవడము. మీరు బయటపడినారు కాబట్టి నేను మీ పేర్లు చెప్తున్నా. అంతకుముందు మీరెవరు? మీరు నా కాలి బోటుతో సమానం. మీరెవరు అసలు? మీ పేర్లు నాకు ఎట్ట తెలుసు? అంటే అమ్మా మీకు ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కువైట్ లో. చాలా మంది చూసుకుంటే ఇప్పుడు టిక్ టాక్ అనేది ఇండియాలో బ్యాన్ చేశారు. టిక్ టాక్ ఏదైతే ఉందో విపరీతం అయిపోయింది అనమాట. టిక్ టాక్ మనకు ఇండియాలో లేదు కాబట్టి నేను ఉన్నప్పుడు నేను చూస్తా ఉన్నాయి. కానీ ఒక ఆడామ కోసము ఒక ఇద్దరు మొగోళ్ళు కొట్టుకోవడము, ఒక మొగోడి కోసం ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకోవడము, ఆ బూతులు ఎట్లుంటాయంటే పచ్చిగా ఉంటాయి. అసలు టిక్ టాక్ ఓపెన్ చేయాలంటే నాకు ఒకసారి భయం వేస్తుంది. ఎందుకు మన వాళ్ళు ఇట్లా గొడవ పడతారు? దీని గురించి మీకు ఏమైనా తెలుసా? టిక్ టాక్ ఇండియాలో లేదని మీరు అనుకుంటున్నారు, అక్కడ ఉండే లంజా కొడుకులు అనుకుంటున్నారు. లేదు, అన్ని అక్కడ జరిగినట్టు మాకు వచ్చేస్తా ఉన్నాయి. అంటే మీకు అందరికి తెలుసు. ఇక్కడుండే మొగుళ్ళకి తెలుసు, ఇక్కడుండే పిల్లలకి తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు, మొత్తం అందరికి తెలుసు. టిక్ టాక్ అనేది ఒక ఫేస్బుక్ మాదిరిగా, యూట్యూబ్ మాదిరిగా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక యాప్ కదన్నా. ఏదో కష్టం చేసుకుంటారు, పొద్దున్నే సాయంత్రం కష్టం చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు, మీ కర్మ మీరు పడుకుంటారు. వచ్చి నలుగురితో మాట్లాడుకొని, ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటాం వాట్సాప్ లో, దాంట్లో మనశ్శాంతిగా మాట్లాడుకొని భార్య బిడ్డలతో మాట్లాడుకొని చేసుకునే దానికి. అది ఏమైంది టిక్ టాక్ అనేది? ఏమైంది? అక్కడ ఉండే లంజ్ కార్డు కోసం ఇద్దరు ముగ్గురు కొట్లాడుకోవడం, లంజుల కోసం ఇద్దరు ముగ్గురు కొట్లాడుకోవడం, మాట్లాడుకోవడం, ఊకు మొట్ట గురించి మాట్లాడడం ఏందన్నా మీడియాలో. ఎంతవరకు పోయిందంటే చాలా డీప్ గా పోయింది. ఆడ దిప్పి చూపిస్తాను, ఇద్దో చూడు అని. మీరు ఆ మాదిరి మాట్లాడుతుంది. ఇక్కడ మగవాళ్ళకి తెలియదా? తల్లిదండ్రులకు తెలియదా? సమాజానికి తెలియదా? గవర్నమెంట్ కి తెలియదా? పోలీసులకు తెలియదా? వెనక్కి తినే లంజిల్లారా ఏం మాట్లాడాలన్నా అటోళ్ళ గురించి? కుటుంబాలు సర్వనాశనం చేస్తున్నాయన్నా అక్కడ లంజులు గాని, బ్రోకర్ నా కొడుకులు గాని. 1% పీపులే కదన్నా ఏదో పద్ధతిగా ఉన్నారు. ఏం మాట్లాడిందంటే నాకు వేరే వాళ్ళు పంపించినారు. మీరేమో దినార్కు నూస్తున్నారు అయితే అనుకుంటున్నారు. వాస్తవము మీరు చేయడం వల్ల ఎటువంటి తప్పు చేయని మమ్మల్ని కూడా కలిపేస్తారు. అంటే మీరు వీడియో చేసిన తర్వాత కొంతమంది వీడియో చేశారు, అయ్యా మేము ఏం తప్పు చేయలేదు, నిజాయితీగా బతుకుతున్నాము, వాళ్ళు చేసే తప్పుల వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. దీని గురించి ఏం చెప్తాను అన్నా? నేను చెప్పాను కదా, చుట్టి లేని వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా వాళ్ళు ఎట్లా ఫ్లైట్ దిగుతున్నారో అట్లే ఎక్కుతున్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళ తల్లులు మాదిర వాళ్ళ గురించి అనకూడదు. సెలవు ఉన్నా కూడా ఏదో ఆ చీర బంగారు పడ కొనుక్కోవాలని మాలి అయిపోతున్నారు. భయంగా బస్సు ఎక్కువ వచ్చేస్తున్నారు. అక్కడ వాళ్ళ గురించి మాట్లాడినాం. వాళ్ళంతా చేరి ఉండేది 1%. మిగతా 99% చేసేది సెలవు వస్తే నేరుగా లంచ్ కార్డ్ రూమ్ పోతున్నారు. బొద్ద బగల దింగించుకుంటున్నారు పొద్దున్నే సాయంత్రం వరకు. వాడికి బొట్లు ఉతుకుతున్నారు, వాడికి అన్నం చేసి పెడుతున్నారు, నెల అంతా డబ్బు పెరుక్కుంటున్నారు. ఫ్యామిలీస్ ఇప్పుడు ఒకడు ఫ్యామిలీ పెట్టుకున్నాడన్నా, వాడు 150 దినాలు 200 సంపాదిస్తాడన్నా. రూమ్ బాడిగా 60-70 కట్టా, తిండి 60-70 పోయా, బస్సు ఖర్చులు, ఎక్స్ట్రా ఖర్చులు, దాన్ని మాలియాకి తీసుకొని పోవాలా, చేరో పాడో తీసేయాలా, ఉన్న జీతం అంతా ఆడ బాయా. పిల్లానికి ఏం పంపిస్తాడన్నా? తల్లిదండ్రులకి ఏం పంపిస్తున్నాడన్నా? 3-4 నెలలకు ఒకసారి 10,000 పంపిస్తే సరిపోతుందన్నా. మినిమం 50,000 ఖర్చు అవుతుంది ఇండియాలో. అవునా కదన్నా? ఇప్పుడుండే 90 days ఇప్పుడుండే రోజుల్లో ఆడ ఏడ పంపించాలన్నా? దాన్ని సాకం సరిపోయా. ఆ లంజులేమో మొగోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మొగుళ్ళకి ఇళ్ళకి పంపించా. వాడేమో కూలిపోయా. ఇంకొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, సంపాదించి పేకాట ఆడేవాడిని, సారా తాగేవాడిని పెట్టుకొని సంపాదించినంత ఓడికి పెడుతున్నారు ఆడవాళ్ళు. అట్లా ఆడవాళ్ళు నాశనం అయిపోతున్నారు, మగవాళ్ళు నాశనం అయిపోతున్నారు. మీరు పోయింది డబ్బులు సంపాదించుకునే దానికి. ఏదో మీ కర్మ
ఫ్యామిలీస్ పెట్టుకున్నారు. నేను కూడా అప్పుడు ఉన్నా, నేను కూడా చేసిన, నిజాయితీగా బతికినా, నేను కూడా లంజలతో ఉన్నా, ఫ్యామిలీస్ పెట్టుకున్నా, నెలకు ఒకసారి ఇంటికి వచ్చిపోతా ఉన్నా, ఫ్యామిలీని నెలకు ఆ కాలంలో 10,000 కావాలంటే 50,000 పంపించిన, నా బిడ్డలు పుట్టినప్పుడే ఏసీలు బిగించిన, నా బిడ్డలు పుట్టినప్పుడే లగ్జరీ లైఫ్ చూపించిన. అంటే మీరేం చెప్తారంటే మీరు చేసుకునే కానీ ఫ్యామిలీని వదిలేదు. అంతే కదా, తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, అప్పులు మర్చిపోతున్నారు, ఇక్కడ మొగుడిని మర్చిపోతున్నారు, ఇక్కడ పిల్లాన్ని మర్చిపోతున్నారు, బిడ్డల్ని మర్చిపోతున్నారు, స్కూల్ ఫీజులేమి, ఇప్పుడుండే పరిస్థితి ఎంత ఖర్చులన్నా, బాడుగులేమి, ఇంటి బాడుగులేమి, తిండికేమి, ఏందన్నా మెయిన్ ఏంటంటే ఇక్కడేమో బాగుంటారు, అక్కడికి పోయిన తర్వాత పోతున్నారు, ఏదో మందులు అయ్యి పెట్టేశారు చెప్పేసి ఆ మందుల గురించి చెప్తా ఉన్నారు. మందులు ఇప్పుడు కాదన్నా, మా కాలం నుంచే ఉన్నాయి. ముఖ్యంగా మన కడప జిల్లా వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఇండ్లకు వచ్చినప్పుడు ఆ నుంచి మగోడిది ఎంటుకలు, మగోడు వేసుకునే లుంగీలు, కడ్రాయిలు, వాటి పుట్టపేలికలు అవి ఎత్తుకొని వచ్చి చేతబడి చేపిస్తున్నారు. ఇక్కడి నుంచి చేతబడి చేపిస్తున్నారు, ఆడ వచ్చి మగోడికి చేతబడి చేపిస్తున్నాయి. పోయేటప్పుడు ఇక్కడ నుంచి మందులు ఎత్తుకొని పోతున్నాయి, వశీకరణ మారి చేసేస్తున్నాయి. వాడు ఇంకా అమ్మనాన్ని మర్చిపోయా, పిల్లాన్ని మర్చిపోయా, బిడ్డలు మర్చిపోయా, ఇక్కడి నుంచి పోయేటప్పుడు మందులు ఎత్తుకొని పోతున్నాయి. ఆ మందులు ఎత్తుకొని పోయి ఏం చేస్తున్నాయి, చికెన్ లో మటన్ లో పెట్టేసి ఇచ్చేస్తున్నాయి. వాడు కడుపులోకి పోయా, చెట్లకు ఏళ్లు పెరిగిపోయినట్టే, పేగులు కుళ్ళిపోయా, కిడ్నీలు పెరిగిపోయా, ఇట్లా అయిపోయా, హాస్పిటల్ పోయి చచ్చిపోయా. ఆడలంజలు ఇక్కడ నుంచి మందులు ఎత్తుకొని మందులు పెడుతున్నాయి, తల కంటిపారు తెంగుతున్నాయి, కడుపులోకి పెట్టేస్తున్నాయి. ఇవన్నీ కాకుండా ఫిలిపిన్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు ఒకటి చేస్తారు, వాళ్ళు మెన్సెస్ అవుతారు కదా, బ్లడ్ వాళ్ళు మెన్సెస్ అవుతారు కదా మంత్లీ, ఆ బ్లడ్ స్పూన్ తో తీసుకొని మందుల్లో పెట్టేసి కడుపులో పెట్టేస్తున్నారు. వాళ్ళ బ్లడ్ చెడు రక్తము స్పూన్ తో తీసుకొనేసి మందులు పెట్టేస్తున్నారు. ఫిలిపిన్ వాళ్ళ దగ్గర, శ్రీలంక వాళ్ళ దగ్గర ఈ టెక్నిక్ ఉంది. నేను ఫిలిపిన్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలుసు దాని గురించి. ఈ విధంగా మన వాళ్ళకి నేర్పించేసినారు, పెట్టేస్తున్నారు. ఆ రక్తము, ఈ మందులు కడుపులేకి తల మీద పోయి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నా మగోళ్ళు సేమ్ మగోళ్ళు కూడా అట్టే చేస్తున్నారు. మగోడు అక్కడి నుంచి ఇంటికి వస్తే ఏడ వయసు బిడ్డ ఉన్నారు కదా పిల్లమా, దీంతో సరిగ్గా పనుకోడు. వచ్చినప్పటి నుంచి వాట్సాప్ కాళ్ళు, నా లంచ్ వచ్చిందా లేదా, పని నుంచి వచ్చిందా లేదా, ఎవరితో మాట్లాడుతుంది, ఇదే లోకం. ఇక్కడ పిల్లలతో ఏడుంటున్నాడు నా లంజా కొడుకులు, బ్రోకర్ నా కొడుకులు మగోళ్ళు కూడా ఇండియాకి వస్తే శుద్ధంగా ఉండే నెల 2 నెలలు పిల్లలతో ఏడుంటున్నారన్నా. ఎంతసేపు దాని లోకం, ఎందుకంటే మందు పెట్టేస్తున్నారు కదా. మగోళ్ళు కూడా ఇక్కడ నుంచి మందులు ఎత్తుకొని పోయి సెక్స్ అయ్యేటప్పుడు మొట్టకు పూసుకొని చేస్తున్నారు. ఆడది పిచ్చి అయిపోయి ఇంకా దానికి మొగుడులే, పిల్లకాయలే, ఏమిలే, ఇట్లా జీవితం నాశనం చేసుకుంటారన్నా. ఇది మందులు, చేతబడులు అన్ని ఉన్నాయి. అందరికీ చెప్తున్నా, ఆడోళ్ళు ఇక్కడుంటే, ఇండియాలో ఉన్న ఆడవాళ్ళు చెప్తున్నా, అమ్మా మీ మొగుళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, మందులు పెట్టేస్తున్నారు, చేతబడులు చేపిస్తున్నారు, జాగ్రత్త. ఇక్కడుండే మొగోళ్ళు చెప్తున్నా, అక్కడ మీ పిల్లలకు మందులు పెడుతున్నారు, జాగ్రత్తగా చూసుకోండి, ట్రీట్మెంట్ చేయించుకోండి, కాపాడుకోండి. సర్వనాశనం అయిపోతున్నాయి కుటుంబాలు. నాకు కూడా ఇటీవల చాలా కాల్స్ వస్తున్నాయి. అంటే మా భర్త పోయినాడు, మా భార్య పోయింది, మాకు మాటలు లేవు, ఏమి లేదు. వాళ్ళు ఏమంటారంటే డీటెయిల్స్ ఇచ్చేస్తాము, మీరు సోషల్ మీడియాలో వదిలేమంటారు. నేను చెప్పేది ఏంటంటే ఇది ఫ్యామిలీ ప్రాబ్లం. నేను పెట్టేయమంటే పెట్టేస్తా, అదేం ఇబ్బంది లేదు. పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే అతను మీకు లేకపోతే ఆమె అగైనిస్ట్ అయిపోతుంది. మీరేమో చెప్తారు, అన్ని సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, మొత్తం చెప్తారు ఎవరెవరితో ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ఏ ప్లేస్ లో ఉన్నారు, మొత్తం డేటా చెప్తాను. కానీ నేనేం చెప్తానంటే ఫ్యామిలీది కాబట్టి పరిష్కారం చేసుకోండి అన్నారు. కానీ ఇది నేను 1, 2 అనుకుంటే కానీ ఎక్కువ అయిపోయినాయి కేసులు. ఇలాగనే జరుగుతా అంటే నేను డైరెక్ట్ గా పెట్టేయాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన, మొగుడు కోసం ఆడది పోరాడినంత మాత్రాన, పెళ్ళాం కోసం మొగుడు పోరాడి సోషల్ మీడియాలో పెట్టుకున్నంత మాత్రాన కుటుంబాలు బాగుపడవన్నా. అక్కడుండే లంజులు, అక్కడుండే బ్రోకర్ నా కొడుకులు, బ్రోకర్ పనిచేసే లంజా కొడుకులు, వాళ్ళ మైండ్ సెట్ మారాలన్నా, మనం ఆలోచించే విధానం మారాలన్నా. అంతే కదా, ఒక వ్యవస్థ బాగుపడాలరా అంటే ఆ వ్యవస్థలో ఉన్న జనాల ఆలోచన మారాలన్నా. అంతే కదన్నా. ఇప్పుడు నేను ఉన్నానన్నా, చుట్టుపక్కల వాళ్ళు మా వాళ్ళు ఉన్నారన్నా, అన్న మాదిరి మనం ఎట్ట బతకాలి అని ఆలోచించాలనే కానీ అన్నం నాశనం చేసి ఎట్ట బతకాలి అని ఆలోచిస్తే ఏమైపోతుందన్న వ్యవస్థ. సేమ్ టు సేమ్ జరిగేది అక్కడ. వీళ్ళకి తెలియదన్నా, మ్యాక్సిమం చదువు లేని వాళ్ళే కదన్నా, గొర్రెలు కదన్నా, నిమ్మ చెట్ల కింద పరాని తోటలో అడవుల్లో తెంగించుకున్న ఆడదంతా అక్కడికి పోయి 10 రూపాయలు సంపాదించుకొని వచ్చి మొన్న బస్టాండ్ లో, కోటూరు బస్టాండ్ లో చూస్తా ఉండా, దినారు చీర కట్టుకొని ఆమె ముక్కులు మూసి పెట్టుకోవాలి. ఈ పాయింట్ అడిగా కాబట్టి చెప్తా. కువైట్ లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పని చేసి వస్తారు. కువైట్ నుంచి అక్కడేమో కష్టపడతారు పాపం, దాంట్లో తప్పు పట్టదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు నాకు వింతగా అనిపిస్తుంది. దీని పట్ల ఏం చెప్తారు వాళ్ళ ప్రవర్తన? కూల్ డ్రింక్ షాపుల కాడికి హోటల్ పోయేసి అరబులు అడుగుతున్నారు, అట్లే పెప్సీ వాహద్, జీ పెప్సీ,
ఈ లంజులకి ఎంత గుద్దకోవు చూడు. ఆడవే మగవాళ్ళు తాగే జీ పెప్సీ అరబ్బులో, అంటే మేము కోయట్ నుంచి వచ్చినామని చూపించుకోవడానికి. నువ్వు దినార్ చీర కట్టుకొని నీకు అంత యాటిట్యూడ్ ఉంటే నీకన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు షాప్ వాడెట్ట మెట్టుతో కొడుతున్నారన్నా. నీకేంది అంత కొత్త కొవ్వు అనే కాడికి వచ్చేసారు ఇండియాలో కూడా. ఎందుకంటే అక్కడ బతుకులు అందరికీ తెలుసు. పక్క లంజుల కొంపన్న కోయట్ అనేది. కోయట్ అనేది లంజుల కొంప. ఆ లంజుల కొంపల్లోకే మనుషులు పోతున్నారు. ఇంకంతకన్నా నేను చెప్పాలా? ఇక్కడికి వస్తే బస్సుల్లో బస్ స్టాండ్లో ఆడది అమరగాబులో మాలియాలో కొనుక్కుని చీర కొంగు దినారు పెట్టి కొనుక్కుని చీర కొంగు ముక్కులకు మూసి పెట్టుకుంటాను. నాకు చెమట వాసన పడటంలే. ఒకప్పుడు నిమ్మ చెట్ల కింద వంకల్లో వాగుల్లో అడవిల్లో పరం తోటలకి ఒంగొని దింగుతుంది దిల్ల ఈ లంజులకి. స్టైల్ అన్న 10 రూపాయలు వచ్చేకుందికే స్టైల్. ఆ తలుగు బిలుగు చీరలు ఆడ కోయేటోళ్ళ పీకడిగే దిల్లా, ఆడ కోయేటోళ్ళ బాత్రూమ్లు కడిగే వాసనలే. ఎందుకంటే డబ్బు. ఇక్కడికి వచ్చి స్టైల్. అంటే మగవాళ్ళ ప్రవర్తన చూసినా కానీ కొంతమంది, అందరిది కాదు, కొంతమంది ప్రవర్తన చూస్తే వీళ్ళేమో అక్కడ అంత కష్టపడి వస్తారు, ఇక్కడికి వచ్చే మటుకు డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టడం. పార్టీలేమి ఇదేమి ఖర్చు పెట్టుకోనిలే, సంపాదించుకునే. ఇప్పుడు నేను కూడా ఖర్చు పెడతానన్నా, సంపాదించే దమ్ము నాకున్నప్పుడు ఖర్చు పెట్టుకోని. దాని గురించి డబ్బు అనేది చేతులు మారితేనే దానికి కూడా పవరు. దానికి నేనేమన్నా విపరీతమైన కాస్ట్లీ బండ్లు కొనడము, ఉండే నెలకి 2 నెలలకి విపరీతమైన స్పీడ్ పోవడం, కైపులో తాగి యాక్సిడెంట్ అయిపోవడము. ఎంతమంది లేరన్నా రోడ్ల మీద పడిపోవడము. ఆ నుంచి వచ్చి ఇక్కడ ఆడవాళ్ళ కలబెట్టి డబ్బులు పెట్టి ఇక్కడ ఆడవాళ్ళని ఎంతమంది నాశనం చేయడంలే, లాడ్జీలకి ఎందుకు ఎంతమంది పోవడంలే, మగపిల్లకాయలు. ఏందన్నా ఇవన్నీ? ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడుగుతాన్నా. కోవిడ్లో తల్లిదండ్రులు ఇద్దరు పోయి ఒక భార్య భర్త కష్టపడి పని చేసుకుంటారు, ఏదో నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలా అని చెప్పేసి. నేను కొంతమంది వీటి వల్ల కాలంలో చూసినాను. పిల్లలు ఏమైపోతారంటే చెడుదారి పడతారు. ఏం వచ్చినా కానీ మా అమ్మలు కోవిడ్ లో కష్టపడతారు, ఫారిన్ లో కష్టపడతారు, మాకు డబ్బు పంపిస్తారు, నెల నెల మేము ఎంత అడిగితే అంత పంపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెడు మార్గాలలో పడతారు. నేను మెయిన్ గా ఈ రాజంపేట, గూడూరు, కడప, రాయచోటి ఈ సరౌండింగ్స్ లో కొన్ని కేసులు అయితే చూసినాను. దాన్ని ఏమంటారు? నేను తిరుపతికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు నా కార్లో నేను పోతా ఉంటే సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానిస్టేబుల్ కానీ వీళ్ళు కానీ ఎంప్లాయర్స్ ఉన్నారు, పోలీసులు. వాళ్ళు మామూలుగా బస్సులు ఎక్కడ ఏదైనా బండి పోతా ఉంటే చేయిబెట్టి ఎక్కుతారు. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. నేను ఖచ్చితంగా ఎవరైనా పోలీసు వాళ్ళకి చేయిస్తే ఎక్కుతా. ఎందుకంటే నా మీద కేసులు అవి ఉన్నాయి కదా, అంత తెలిసిన వాళ్ళే. నేను వాళ్ళని అడగతా, అన్నా మన కోడూరు రైల్వే స్టేషన్ లో ఏ కేసులు ఎక్కువ అన్నా అని చెప్పేసి. మర్డర్ కేసులో, ఎర్రచందనం కేసులో అవంతా ఉండేది 1%. 99% కోవిడ్ కేసులు. మొగుడారు ఉంటే ఇక్కడ ఆడది ఇంకొకరితో గొడవలు, ఇంకొకరితో పనుకోవడం, గొడవలు లేచిపోవడం ఈ కేసులు. అక్కడ ఆడదుంటే మగోడు ఆవిడ పంపించిన డబ్బుతో ఇంకొక దాన్ని ఇది చేయడం, ఆ డబ్బులంతా పెట్టడం, ఏదో ఒక రోజు గొడవలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర రావడం ఈ కేసులు. చదువుకునే ఆడపిల్లకాయలు, చదువుకునే మగపిల్లకాయలు లవ్ చేసుకుని దెంకొని వెళ్ళిపోవడం. ఎవరున్నారన్నా? ఎన్ని లేచిపోయిన కేసులు ఉన్నాయి, ఎంతమంది మైనర్ ఆడపిల్లకాయలు మగపిల్లకాయలు దెంకొనిపోయిన ఇవి ఉన్నాయి. కులంగాని కులం వాళ్ళతో ప్రేమ వల్ల దెంకొనిపోయే కేసులు ఉన్నాయి. మా కోడూరు రైల్వే పోలీస్ స్టేషన్ లో 99% ఇదే కేసులు. చదువుకునే పిల్లకాయలు 9వ తరగతి 10వ తరగతి పిల్లకాయలు గంజాయి తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారు. ఆడపిల్లకాయలు 9వ తరగతి 10వ తరగతి వాళ్ళు తల్లిదండ్రులు లేక లవ్వులు, ప్రేమలు, కులంగాని కులంతో లేచిపోవడం, కులంగాని కులంతో ఇది చేయడం, ఇవే కేసులు 99%. దీనికి అధికారికంగా చూసారా మన అసెంబ్లీ జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు మాట్లాడారు. ఓకే, ఆడమనిషి టీడీపీ. ఓకే ఓకే, టైగర్ మాట్లాడింది. ఏమైందంటే కడపలో రాత్రి సాయంత్రం అయితే ఊరి శివార్లలో మనోళ్ళు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంజాయి గాని లేకపోతే ఇతరత్ర పేకాట, గంజాయి, మందు, సిగరెట్లు, బీరు, అమ్మాయిలు, సెక్స్, లేచిపోవడం, ప్రేమలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ జరిగేది ఏంటంటే ముఖ్యంగా మైనారిటీలు బెట్టింగ్ అదొకటి. మైనారిటీ వర్గాలు ఉన్నాయి కదా, అంటే ముస్లింలు ఉన్నారు కదా, వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. వాళ్ళేమో గల్ఫ్ వెళ్ళిపోయింటారు తల్లిదండ్రులు, వీళ్ళేమో పిల్లలు ఇక్కడ చేస్తారని అసెంబ్లీలోనే ప్రకటించింది. చూడు మరి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వచ్చిన నుంచి ఒక కంట్రోల్ చేస్తారని అనిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తాను? ఏం కంట్రోల్ అవ్వదన్నా, అది కంట్రోల్ అవ్వదు. తల్లిదండ్రులు అక్కడ ఉండిపోయా
నువ్వు కోడూరులో 99% ఉండేది ముసలోళ్ళే. ఎక్కడున్నారు? తల్లి అన్నది, తండ్రి అన్నారు, అన్నల తమ్ముళ్ళు అన్నారు, అంతా కోవిట్లో ఉన్నారు. ముసలోళ్ళు ఏం చూసుకుంటారు? నిద్రలేసి వాళ్ళ పాటి వాళ్ళు బ్యాగ్ ఎత్తుకొని దింకొమ్మాయా. చెడిపోయే వాళ్ళు ఎప్పటికీ చెడిపోతారన్నా. ఇప్పుడు నా బిడ్డ ఉన్నారన్నా, నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినా. ఇప్పుడు నా కొడుకున్నాడు కదా, వాడు పుట్టినరోజుకి బర్త్డే పార్టీ పెట్టి పోలీసులు వచ్చి దింకొమ్మ 12 మందిని, గంజాయి దొరికింది, సిగరెట్లు దొరికినాయి, బీర్లు దొరికినాయి. అమ్మాయిలు 8 మంది అమ్మాయిలు, 5-6 మంది అబ్బాయిలు డీజే పెట్టి డ్యాన్స్ చేస్తుంటే మొత్తం అందరిని దంకపోయి. నువ్వు సిఐ గారు ఫోన్ చేశావు, రాజు ఈ మాదిరి అని చెప్పేసి మళ్ళీ అందరిని తీసుకొచ్చినావు. నా కొడుకే ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఉండి కూడా, ఇంత నాలెడ్జ్ ఉండి కూడా, ఇంత పోలీసులు, జైళ్ళు, కేసులు, లాయర్లు, వీటిలో నాకు తల పండిపోయింది. ఇంత ఉండి కూడా నా కొడుకే దారి పెట్టినాడు. ఇంకా ఎవరు లేని బిడ్డలు ఏం చేస్తారన్నా? అంతే, ఆ వయసు అటాడిది. వాళ్ళ దృష్టిలో అది ఎంజాయ్మెంట్, మన దృష్టిలో వాళ్ళు నాశనం అయిపోతున్నారు. దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేడు. ఆమె అసెంబ్లీలో మాట్లాడిని, ఎవరితో మాట్లాడిని, తల్లిదండ్రులు కేర్ లేకపోతే బిడ్డలు సర్వనాశనం. దీనికంతా కారణం పోయిట్. నేనేం చెప్తాను, తల్లిదండ్రులు ఇద్దరు కువైట్కి పోవడం, పిల్లలు వదిలిపోవడం న్యాయమేనా? అంటే అది మంచిదేనా? ఏం చేస్తారన్నా? అది వాళ్ళు తప్పేటవుతుందన్నా. తల్లిదండ్రులు పోవాలంటే అప్పులు, బాధలు, ఏదో మన బిడ్డలు, మన కష్టం మనం పడకుండా బిడ్డలు బాగుపడతారని కదా పోతారా? అది వాళ్ళ తప్పు లేదన్నా. అన్న, తల్లిదండ్రులు పోవడం, కష్టపడడం మామూలే. ఇక్కడ ఈ పిల్లలు అర్థం చేసుకోకుండా చెడిపోవడం మామూలే. దాని గురించి ఏమి ఇదన్నా, అది ఉండే కూడా చెడిపోతున్నారు. తల్లిదండ్రులు లేకుండా చెడిపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, నా కొడుకు చెడిపోలే. చెడిపోవాలి అనుకుంటే వాళ్ళకి వయసు అట్టాడిది, వాళ్ళకి తెలియదు, మెచ్చుకుంటే చెడిపోతారు. దాని గురించి నేనేమన్నాను. వాళ్ళు పాపం భార్యాభర్త పోయినారు, ఏదో సంఘటన కూడా లేదే, బిర్యానీ పెట్టాలి నా బిడ్డలకనే పోతారు. కానీ నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, తల్లిదండ్రులు తప్పు కాదు. మనం కట్టడి చేసే వాళ్ళం లేనప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్ లో క్రైమ్ అనేది చదువుతారు. అది వాళ్ళ తప్పు కాదు తల్లిదండ్రులు. కువైట్ లో ఇటీవల ఏమైపోయిందంటే, ఇది చాలా రోజుల నుంచి ఉంది, క్రికెట్ బెట్టింగ్ అనేది ఎక్కువైపోయింది. క్రికెట్ బెట్టింగ్ ఎట్టయిందంటే, నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ లో చాలా మంది అప్పులైపోయి ఇండియాకు రాలేక, ఇంటికి డబ్బు పంపించుకోలేక నరకయాతన అనుభవిస్తా కోవిట్ లోనే ఉన్నారు. ఇప్పటికి ఏమంటారంటే, ఫోన్ చేసినప్పుడు ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఎందుకంటే ఇక నేను పొరపాటు చేసిన, నేను తప్పైతే చేసిన, దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నా. ఇది చాలా మంది బాధపడుతున్నారు. బెట్టింగ్ గురించి అయితే నాకు జీరో నాలెడ్జ్ చంద్రశేఖరన్నా. నాకైతే అసలు అది ఎట్లా కూడా నాకు తెలియదు. కానీ సూసైడ్ చేసుకొని చచ్చిపోతా ఉన్నారు. అది ఏమి బెట్టింగో దాని ఏమన్నా నాకు అన్నా, నేను మందు తాగేవాడినే గానీ నాకు ఇవన్నీ ఏమి తెలియదు అన్న. ఈ పేకాట, ఇవి మట్క, ఈ బెట్టింగ్ అంతా నాకు తెలియదు. కానీ కోయేట్ గురించి చెప్తున్నాను. మట్క, పేకాట, లంజరికం, సారాయి, వీటి వల్ల ఎందుకులే గొల్లైపోతున్నాయి నా కుటుంబాల. మరి ఇండియాలో జరగడం లేదని అంటారేమో. ఎక్కడైనా అప్పిచ్చి అట్టదన్నా. ఒకసారి దాంట్లోకి దూకినారా అంటే బయట రాలేదు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు కదా. మొబైల్లోనే ఆడే, అదేందో గేమ్స్ ఆడే, తల్లిదండ్రులు లేకుండా లక్షలు అప్పులు అయిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు 16-17 ఏళ్ళ పిల్లల్లో. అంటే ఇప్పుడు మాలియాలో రేగి చెట్టు అంటే చాలా పేరు ఉన్నది. రేగి చెట్టు కింద చాలా మంది మట్క ఆడతారని దాని గురించి తెలుసు. అది చెక్కబొమ్మ. అది ఇప్పుడు కాదు, 90s నుంచి చూసినాం. జరగతానే ఉంటది అన్న. మన జనాలు మారన్న గొర్రెలన్నా. 99% పీపుల్ ప్రపంచంలో గొర్రెలాగా బతుకుతారన్న. ఒక గొర్రె పోయిందంటే వెనకాల మిగతా గొర్రెలు పోతాయన్నా. గొర్రె దాటని ఊరికే అనలా. మనిషి ఆలోచించారే ఇది మంచిదా చెడ్డదా. మనం నెలకు ఒక 100 సంపాదిస్తున్నాము. ఈ చెక్క బొమ్మలో వారానికి వచ్చి మనం ఒక 20-30 పోదింటే నెలకు ఏం మిగులుతుంది? రావచ్చు పోవచ్చు. అది పిచ్చి. ఈ పేకాట్ అనేది, అదనేది, ఇవంతా పిచ్చి. అది వాళ్ళే మారాలి. కానీ ఏ పోలీసోడు, ఏ మొగుడిని, ఏ పెళ్ళాము, ఏ తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేరు. అది కోయేట్ కావచ్చు, ఇండియా కావచ్చు. అది వాళ్ళే దెబ్బ తింటారు, దెబ్బ పడతాది, ఏదో ఒకరోజు దెబ్బ తింటారు, వాళ్ళే మారుతారు. ఎందుకంటే వాళ్ళ గురించి ఏం చెప్పలేం. ఇంకొకటి ఏంటంటేనా, గల్ఫ్ దేశాలలో మొదటిసారిగా కఫీల్ వ్యవస్థ రద్దు చేసినట్టు సౌదీ ప్రకటించింది. ఇంకా దాని విధి విధానాలు పూర్తి కాలే. ప్రస్తుతానికైతే సౌదీ యువరాజు గారు ఏం చేశారంటే, మనకు ఇంకా చమురేతర ఆదాయం తగ్గిపోతుంది. ఒక 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ ఇంకా పెట్రోల్, డీజిల్ పోయి ఎలక్ట్రికల్ బండ్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి నేను సౌదీ కఫీల్ వ్యవస్థ రద్దు చేసేసి, నేను మామూలుగా దాని గురించి తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే కఫీల్ వ్యవస్థ రద్దు చేసామని చెప్పాను. కువైట్ లో వాళ్ళు ఏమైనా సాధ్యమవుతుందన్న? సాధ్యమవుతుందనే దానికి నా ఆన్సర్, గల్ఫ్ కంట్రీస్ మొత్తానికి ఒక గురువు, ఒక బాబా, ఒక ముల్లా ఎవరు అంటే సౌదీ. అక్కడ అల్లా పుట్టిన ప్రాంతం కాబట్టి గల్ఫ్ కంట్రీస్ అంతా సౌదీకి గౌరవిస్తుంది.
సౌదీ మునగాడు ఏదో గల్ఫ్ కంట్రీస్ విషయంలో. అట్లాంటి సౌదీయే కఫీల్ వ్యవస్థ రద్దు చేసింది. మంచి నాలెడ్జ్ ఉన్న సౌదీ రాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు ఒక 2-3 నెలలకు ముందు. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో ఉండే తురకోళ్ళు మా తురకోళ్ళు కాదు, పబ్లిక్ గా వచ్చింది, న్యూస్ లో కూడా. వాళ్ళు కన్వర్టెడ్ ముస్లిమ్స్, ఒరిజినల్ ముస్లింలు కాదు. హిందువులు అప్పట్లో పన్నులు కట్టుకోలేక, అప్పుడు ముస్లిం రాజ్యం ఉన్నప్పుడు, ముస్లిం ఇది ఉన్నప్పుడు వీళ్ళు పన్నులు కట్టుకోలేక హిందువులు కన్వర్ట్ అయినారు, వీళ్ళు ముస్లింసే కాదని పబ్లిక్ గా చెప్పేసినారు. విన్నారా మీరు? వదిలే, అది మనకు సంబంధం లే. మీరు అడిగింది ఏంటంటే కఫీల్ వ్యవస్థ గురించి. మునగాడు సౌదీ గల్ఫ్ కంట్రీస్ లో ఒక దేవుడు, ఒక గురువు, ఒక బాబా, ఒక తండ్రి లాంటి వాడు గల్ఫ్ కంట్రీస్ సౌదీ. వాడే కఫీల్ వ్యవస్థ రద్దు చేసినాడు. ఈ కోయట్ నా కొడుకులు ఏమున్నదన్నా, వీళ్ళకి ఏంటంటే చిన్న దేశం అన్నా, బిర్యానీ ఎక్కువ ఉందన్నా, తినేవాడు తక్కువ ఉన్నాడన్నా. ఈ నా కొడుకులకు గర్వం తగ్గలా. ఖర్జూరం పండ్లు అమ్ముకొని ఇది బాంబేలో, కలకత్తాలో, మద్రాసులో తిరిగినారు చూడు. ఖర్జూరం పండు, ముత్యాలు, చేపలు అమ్ముకొని తిరిగినారు చూడు. అట్టా మన కాలి గోడితో సమానం ఉన్నాయి కోయట్ నా కొడుకులో. వాళ్ళని బాబా మామా, బాబా మామా, బాబా మామా అని వీళ్ళు మన అరక్తినే నా కొడుకులు, అరక్తినే లంజులు. వాళ్ళేందన్నా కోయట్ వాళ్ళు ఈ రోజు కాకపోతే 1 సంవత్సరం, సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాకపోతే 100 సంవత్సరాలైనా కఫీల్ వ్యవస్థ కోయట్ కూడా తీయాల్సిందే. తీయకపోతే రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది అన్న. వ్యవస్థ బాగుపడాలంటే ఒక మనిషితోనే సాధ్యం అన్నా. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంతకుముందు మాట్లాడినారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఖచ్చితంగా కఫీల్ వ్యవస్థ కోయట్లో పోతుంది. ఇది నేను 100% చెప్తున్నా. పోతుంది, పోతుంది, పోతుంది. ముస్లిం గో బ్యాక్ అంటున్నా. ప్రపంచంలో ఈ కోయట్ నా కొడుకులు, దుబాయ్ వాళ్ళు, ఈ సౌదీ వాళ్ళు వీళ్ళు చేసిన అరాచకాలు హౌస్ మేట్స్ మీద ఇక్కడ నుంచి పోయేసి ఆఫ్రికన్ కంట్రీస్ లో, ఫిలిప్పీన్ అంతా కొంతమంది పోయేసి మీడియా పరంగా చెప్పేసినారన్నా. ఇన్ని అరాచకాలు జరగటానికి తెలియదన్నా. నాలాంటి వాడు ఎంతో మంది చెప్పున్నారన్నా. కాబట్టి వాళ్ళ దేశంలో బతకడానికి పోయిన ముస్లింస్ ని వెళ్ళిపోండి లంజా కొరకలారు, ఎందుకు మా దేశంలో అనేసి కాడికి వచ్చేసారు. చూడు లండన్ లో, అమెరికాలో ఏం జరుగుతున్నాయో. అప్పుడు వాళ్ళకి భయం పుట్టుకుంటాంది. ఈ పెట్రోల్ అనేది మనకు ఆధారం కదా. ఈ పెట్రోల్ ఉండిపోతే మనకేముంది? కాబట్టి మనం పరాయి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు వచ్చి ఫ్రీడమ్ కఫీల్ వ్యవస్థ చేస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట పని చేసుకుంటారు. ఉన్న రోజులు ఉంటారు, పోతారు. అంతే కదా. ఇప్పుడు కోయట్ వాళ్ళు థాయిలాండ్కో, బ్యాంకాక్కో దెంగన పోతున్నారన్నా. పోతున్నారు, వీసా తీసుకొని పోతున్నారు, ఉన్న రోజులు ఉంటున్నారు, మా ఇష్టం లేనప్పుడు వచ్చేస్తున్నారు. ఎక్కడ కఫీల్ వ్యవస్థ ఉన్నది? గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నది. ఇప్పుడు వాళ్ళ గురువు లాంటి వాడు సౌదీ చేసింది కాబట్టి ఒక్కరొక్కరు తీసేస్తా వస్తారు. ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. 10 మంది మాట్లాడాలా. ఇంకా ఉద్యమాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఖచ్చితంగా రద్దు అవుతుంది, నాకు నమ్మకం ఉంది. వాళ్ళ రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉండేటివి. ఆ బురకాలు అవి అవునా కాదా? వాళ్ళే ఫ్రీ అయిపోయినారన్నా. వీడేందన్నా కోయటోడు, వాడేందన్నా ఖర్జూరం అమ్ముకునే నా కొడుకు. మన దేశానికి వచ్చి అడక్క తిని మన రూపాయి ఎత్తుకొని పోయి మన ఉప్పు మిరకాయ ఎత్తుకొని బతికింది నా కొడుకు నా వాడు. అట్లా నా కొడుకు ఇన్ని అరాచకాలు చేస్తున్నాడు. మా ఆడవాళ్ళని, మా మగవాళ్ళని, మా హిందువుల్ని చంపేస్తున్నావు లంజా కొడుక కోయటోడు. ఖచ్చితంగా వ్యవస్థ మారుతుంది. ఎవరికి గొప్ప నా కోయటోడు? నేను కోయటోడు ఎప్పుడు నా కాలు వెంట్రుతో సమానమైన అంట. ఒకప్పుడు ఖర్జూరం పని అమ్ముకునే వాళ్ళే కదన్నా. ఒకప్పుడు ఇక్కడ నుంచి గుట్ట మిరకాయ, ఉప్పు మిరకాయ ఎత్తుకొని నా కొడుకులే కదన్నా. మన రూపాయలు అక్కడ మార్చుకొని ఆంగ్లంలో కొనుక్కొని తిన్నవాడే కదన్నా. ఎవరికి నా వాడు గొప్ప? స్వతంత్రం రాకముందు ఇండియన్ మన రూపాయి. ఇప్పుడు నువ్వు నేషనల్ అక్కడ మా కోయట్ సెంట్రల్ బ్యాంక్ మురగాబ్లో, పాత మురగాబ్ లోపల ఉంది కోయట్ సెంట్రల్ బ్యాంక్. కోయట్ సెంట్రల్ బ్యాంక్ లో పోయినామంటే అద్దాల్లో వాళ్ళ కరెన్సీ పెట్టున్నారు. అప్పుడు వాళ్ళు బతికిన బతుకు. ఫస్ట్ మన రూపాయి బిళ్ళ, రూపాయి కాగితం ఉంది. దాని తర్వాత దినారు వచ్చింది, దాని తర్వాత దినారు, దాని తర్వాత దినారు. ఇట్లా 7 వెర్షన్లు 9 వెర్షన్లు వస్తున్నాయి. అవంతా ఒక నోటు పెట్టున్నారు. నాకంటూ నేను చూసిన రూపాయి నోటు, రూపాయి బిళ్ళ. మనం ఎత్తుకొని పోయి అక్కడ ఉప్పు మిరకాయ కొనుక్కొని తింటా ఉన్నారన్నా. ఏడుకొచ్చి ఆ టైంలో కన్నా మన వాళ్ళు ఏమన్నా చేశారన్నా? వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటా ఉంటే, నెలలు వచ్చి ఇక్కడ చేసుకుంటా ఉంటే మన వాళ్ళు ఏమన్నా అన్నారా? అది మన సనాతన ధర్మం, అది ఆనా కొడకల ధర్మం. అది అర్థం కావట్లేదు లంజా కొడకలకి. మీరు కోవిడ్ వాళ్ళు ఇన్ని అరాచకాలు చేస్తున్నారు ఇవన్నీ చెప్పారు కదా. నాకు ఇప్పుడు గుర్తున్నా, నేను కోవిడ్ వాళ్ళు ఇప్పుడు కోవిడ్ వాళ్ళు రంజాన్ మాసంలో పవిత్రంగా ఒక్కొక్కరు చేస్తారు. అల్లాకు వాళ్ళు నమాజ్ చేయడం కానీ అన్ని చేస్తారు. పేదలకు సాయం చేస్తారు. ఆ నెలంతా బాగుంటారు. కానీ ఇంత దైవభక్తి ఉన్న వాళ్ళు, అల్లాకి ఇంత భయపడే వాళ్ళు ఇన్ని అరాచకాలు ఎందుకు చేస్తారు? అసలు రంజాన్ ఒక పొద్దు నిజంగా కొంతమంది కోవిడ్ చేస్తారా లేదా? నేను బ్రౌజింగ్ సెంటర్ 93లో పనిచేసి 1 year బ్రౌజింగ్ సెంటర్ లో చేసిన. అప్పుడు వాళ్ళ ఫాస్టింగ్ గురించి నాకు తెలిసింది. ఆకలి అనేది
డబ్బు ప్రాబ్లము, ఆకలి ప్రాబ్లము, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండేవాడికి దేవుడి మీద భక్తి ఎక్కువ ఉంటుంది. కష్టం అనేది మన ఇంట్లోనో ఉంటేనే మనం దేవుడిని తలుచుకుంటాం. కష్టం లేకుండా మనం పుట్టడమే జమీందార్ గోల్డెన్ స్పూన్తో పుట్టామనుకో, దేవుడి మీద అంత గౌరవం ఉండదు, దేవుడి మీద అంత నమ్మకం ఉండదు. అట్ట నా కొడుకులు పోయేటోళ్ళు వాళ్ళకి ఆడ దేవుడి మీద ఉన్నదన్నా. ముసలి ముతక కష్టపడప్పుడు ఖర్జూరం పండ్లు అమ్ముకొని మన దేశానికి వచ్చి చేపలు అమ్ముకొని నీళ్ళ కోసం ప్రాకులైన చూడు, వాళ్ళకి తెలుసు ఆ దేవుడి విలువ. ముసలి ముతక అల్లా విలువ, ముసలి ముతక దేవుడు అంతా ఒకటే అన్నా. అల్లా అని లేదు, మనం దేవుడు లేదు, వాళ్ళది అంత దేవుడు అనేది ఒక నమ్మకం అన్నా. దేవుడిని ఎవరు చూడాల, అదొక నమ్మకం. మనిషికి ఆ నమ్మకం ఉంటేనే మనకు ఒక ఎనర్జీ. నిద్రలేసి దేవుడి దండం పెట్టుకుంటే అదొక ఎనర్జీ మనిషికి, అంతే కదా. దేవుడు అని ఒక నమ్మకం. దేవుళ్ళంతా ఒకటే. దేవుడి గురించి ఇది చెప్పలా. ముసలి మొత్తకి ఎవరో ఉన్నోళ్ళే నిజమైన ఫాస్టింగ్. అక్కడ పుట్టడమే గోల్డెన్ స్పూన్. పెట్రోల్ వచ్చిన తర్వాత పుట్టిన నా కొడకలకి ఎక్కడ ఉన్నదన్న ఫాస్టింగ్ గురించి? ఎక్కడ అసలు కనీసం నాలెడ్జ్ ఎక్కడ ఉన్నదన్నా? తల్లిదండ్రుల కోసం సల్లి చేస్తారు, నలుగురు చూస్తారని చెప్పి తినకుండా పోతారు. మనస్ఫూర్తిగా తినకుండా ఫాస్టింగ్ చేసే దేవుడు, మనస్ఫూర్తిగా నిజంగా దేవుడికి భయపడి ఒక్కపొద్దులు ఉండే దేవుడు, నిజంగా దేవుడి మీద గౌరవం ఉండి 5 పూట్ల నమాజ్ చేసే దేవుడు. అదే నాకు అనిపిస్తుంది అన్న, దేవుడు అంటే ఇంత భయపడతారు, ఇంత నమాజ్ చేస్తారు, చేసినా గానీ ఇన్ని అరాచకాలు ఎందుకు చేస్తారు? అదే అర్థం. రంజాన్ రోజు మన సుండుపల్లి పిల్లోడు, రాయచోటు సుండుపల్లి పిల్లోడిని షూట్ చేసి చంపేసినాడు ఒక పోలీస్ నా కొడుకు. 90s లో తిరగండి, న్యూస్ పేపర్లు తెలుస్తుంది. నీకు ఇంతకుముందు కూడా చెప్పినా, ఇది ఎవరికి తెలియదు, కొత్త వాళ్ళకి. 9 ఏళ్ళు చిన్నారి, లేటెస్ట్ పోయిన రంజాన్, మొన్న రంజాన్. ఆ రోజు పాపం సల్లికి పోతాను, ప్రార్థనలు జరుగుతాయి కదా. కువైట్ అతను వచ్చేసి పండగ రోజే ఆ చిన్నారిని తీసుకొని పోయి చేసేసాడు. అంటే నగ్నంగా లేకుండా తీసుకొచ్చి హవల్లీ ప్రాంతంలో పడేసి వెళ్ళిపోయాడు. చూడు మరి ఎక్కడున్నది ఫాస్టింగ్, ఎక్కడున్నది దేవుడి మీద గౌరవం? న్యూస్ కూడా నేను చెప్పాను. ఎవరు 1% పాతోళ్ళు, ముసలి ముతక కష్టపడినోళ్ళు, రొట్టె కోసం కష్టపడిన వాళ్ళకి దేవుడి విలువ తెలుసు, వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు. మిగతా నా కొడుకులంతా డ్రామాలు. ఇప్పుడు నా కొడుకు డ్రామాలు నేను చూసిన బ్రౌజింగ్ సెంటర్ లో పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు అవన్నీ తెచ్చుకొని వచ్చి కంప్యూటర్ అప్పుడంతా క్యాబిన్లు కదా బ్రౌజింగ్ సెంటర్, ఇంటర్నెట్ లో మూల కూర్చొని తినేది, పెప్సీలు లాగా నేను చూసిన. ఎంతమంది లేరన్నా నా కొడుకులకి అన్నదన్నా? మనోళ్ళు ఉంటారు, మళ్ళా మనోళ్ళు ఉన్నారు, ఇండియన్ ముస్లిమ్స్ ఉన్నారు. ఎందుకున్నారు? మనం ఫాస్టింగ్ కరెక్ట్ గా ఉన్నాము, మనం 5 పూట్ల నమాజ్ చేద్దాం. ఎందుకున్నారా అంటే మాక్సిమం వీళ్ళు ఏంద్రా అంటే వీళ్ళు మనల్ని గౌరవంగా చూసుకుంటారు, మనకు 10 రూపాయలు జీతం ఎక్కువ ఇస్తారు, రంజాన్ రోజు మనకు డబ్బులు ఇస్తారు అనేది వీళ్ళది 1% థాట్. వీళ్ళకి నిజంగా ఉంది దేవుడి మీద ఉంది, అది నేను ఒప్పుకుంటా. వీళ్ళు కేవలం ఉండేది ఏంద్రా అంటే 1% కొంచెం డబ్బుల కోసం, దానికోసం, దీనికోసం నాటకాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ జునైన్గా మనోళ్ళు ఉంటారు, కానీ ఆనా కొడుకులు ఉండరు. వాళ్ళ కష్టం తెలియదు కదన్నా. కష్టం అనేది ఎవరికి తెలుసో మనిషి విలువ, దేవుడి విలువ తెలుస్తుంది, అంతే. లేకపోతే ఫాస్టింగ్ లో మనోడిని వాడు అన్నం తింటున్నాడు, రొట్టె తింటా, ఒక హిందూ రొట్టె తింటా ఉంటే కాల్ చంపేసినాడన్నా. 3 నెలలకు వాడికి పిచ్చి పట్టిందని చెప్పేసి వాడు సర్టిఫికేట్ తీసుకుని వదిలేసినారన్నా. చాలా వరకు అంతే, మెటల్ సర్టిఫికేట్ అది వాళ్ళ గవర్నమెంట్. ఆనా కొడుకు పిల్లనా కొడుకులు తెలియని వాళ్ళు చెప్తున్నారు కోర్టులో న్యాయం జరుగుతుంది, వాళ్ళు కడప శివ పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుంది. నా మొద జరుగుతుంది, న్యాయం జరగదు, ఏమీ జరగదు. అది కోయటోళ్ళ మధ్యలో గొడవలకే న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఇది చేస్తారు. బయటోడు సర్వనాశనం అయిపోయినా వాళ్ళు మొట్ట కూడా పట్టించుకోరు. దానికి నేనే ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటంటే ఈ కువైట్ లో ఫైన్స్ ఏదైతే జరిమానాలు ఉన్నాయో పెంచేశారు. ఇప్పుడు విపరీతమైన ఫైన్లు, ముఖాలఫాలు, మెడికల్ కి స్టాంపులు, ప్రతి దాంట్లో స్టాంపులు, ప్రతి దాంట్లో డబ్బులు. కువైట్ గవర్నమెంట్ నడిచేది బయట నుంచి బతకనోడు వచ్చేవాడు కట్టే ముఖాలఫాలు, ఫైన్లు, వాడు కట్టే స్టాంపులు, వాడు పెట్టే బిచ్చ వల్ల కువైట్ గవర్నమెంట్ నడుస్తాను తెలుసా నీకు? వాళ్ళకి పెట్రోల్ ద్వారా వచ్చే డబ్బులంతా వాళ్ళు బయట దేశంలో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారన్నా. సద్దాం వచ్చి పోయిన తర్వాత వాళ్ళకి ఉచ్చబడిపోతుంది. ఏ దేశం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏమి జరుగుతుందో తెలియదు. అంతా సముద్రం ఒడ్డున్నారు, ఎప్పుడు సునామీ వస్తుందో తెలియదు, ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు. మొత్తం వాళ్ళ డబ్బు అంతా సేవ్ చేసుకుంటున్నారు. ఇది నా కొడకలకి తెలిస్తే కదా మన వాళ్ళకి, వాళ్ళని మంచోళ్ళు అంటున్నారు. మన వల్ల వాళ్ళు బతుకుతున్నారు. నన్ను కూడా ఎంతో మంది అన్నారు 27 ఏళ్ళు నువ్వు ఎట్టున్నావని చెప్పేసి. నా వల్ల వాళ్ళు బతుకుతున్నారా? అడగ తినే లంజా కొడకల్లారా, అడగ తినే లంజిల్లారా నన్ను వచ్చేస్తున్నారు. మన వల్ల వాడు బతుకుతున్నాడు, కానీ వాడి వల్ల మనం బతకడంలే.
కష్టపడితే వాడు జీతం ఇస్తున్నాడు అంతే. ఎన్ని ముఖాలపాలు, ఎన్ని ఫైన్లు, ఎన్ని స్టాంపింగ్ డబ్బులు, దేనికైనా డబ్బే కదన్నా. ఇళ్లలో పనిచేసేవాడికి తెలియదు దాని గురించి, బయట పనిచేసేవాడికి తెలుస్తుందన్నా ఎంతెంత మేము డబ్బులు కడతామో వీసాలకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్లప్పుడు కానీ, ఇస్తమారా చేసుకునే దానికి కానీ, కారు దీనికి కానీ, ఒక డ్రైవింగ్ దీనికి కానీ, ఒక వీసాలకు పోయినప్పుడు కానీ, ఒక ఫైన్లు కానీ, ఒక పార్కింగ్ ఫైన్లు కానీ, కెమెరా ఫైన్లు కానీ మేము ఎంతెంత కట్టినామో మాకు తెలియదు అన్నా. అక్కడ ట్రాఫిక్ తో ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా. ఇళ్లలో పనిచేసే డ్రైవర్ నా కొరకలకి కద్దామల్లంజలకి ఏం తెలుసు అన్నా? నన్ను అడిగిన వాళ్ళని అడుగుతున్నా, నన్ను ప్రశ్నించిన వాళ్ళని అడుగుతున్నా. డ్రైవర్ అందరినీ కాదు, నన్ను అడిగిన వాళ్ళని అడుగుతున్నా. బాబా బాబా మా బాబా మంచోడు, వర్మ గారు మన వల్ల నా కొడుకులు బతుకుతున్నారా? వాళ్ళ డబ్బు బయట దేశంలో, స్విట్జర్లాండ్ దేశాల్లో, అమెరికా లాంటి, లండన్ లాంటి దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు కొన్ని $1 మిలియన్. రీసెంట్ గా ఇప్పుడు జరిగింది ఆయన యూట్యూబర్ తెలుసు నాకు వీడియో పెట్టాడు. మెల్లో దేవుడు దండ వేసుకుని నల్ల దారం వేసుకొని రాత్రిపూట లైవ్లు పెడతాం అక్కడ. ఎన్ఎస్కే మంచోడు అతను. అద్దాలా టోపీ వేసుకుంటాడా? తెలుసు, డ్రైవర్ గా పనిచేస్తాడు ఇంట్లో. నేను చూస్తా ఉంటా. లేటెస్ట్ గా ఒక రోజు 2 రోజులు అయితే వీడియో పెట్టాడు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి పనిచేస్తాడు. ఆ ఇంట్లో 20 ఏళ్ళ నుంచి నమ్మకంగా పనిచేస్తాడు. ఆయన ఒక రోజు కువైట్ వాళ్ళు సాఫర్ పోయినారు. బిడ్డ ఉన్నాడు ఇంట్లో, కువైట్ బిడ్డ. వాడు 15 ఏళ్ళు 16 ఏళ్ళు చిన్న పిల్లడే. వాడంతా ఏం చేశాడంటే రోజుకు ఒక అమ్మాయిని తెచ్చుకుంటాడు. ఎవరు? కోవిటోడు తెచ్చుకుంటే ఈ పని చేసే ఆయన నమ్మకం, ఆయన రాజు అంటే మంచి నమ్మకం, నుంచి నమ్మకంగా చేస్తాడని చెప్పేసి వీళ్ళు అప్పచెప్పేసి వెళ్ళిపోయినారు. అప్పచెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే ఒకసారి అనుకోకుండా ఇతను కంటపడింది. కోవిడ్ పిల్లడు ఇంకొక ఆడదాన్ని తెచ్చుకున్నాడు. అది వీడియో తీశాడు. వీడియో తీసి పెట్టుకొని ఉన్నాడు, గమ్మలు ఉన్నాడు. అప్పటి వరకు అయిపోయింది. మళ్ళీ వీళ్ళు సాఫర్ నుంచి చూసారు. సాఫర్ నుంచి చూస్తే ఆ వీడియో చూపించారు. ఎవరికైనా చెప్పినావా రాజు అని అడిగారు. లేదు బాబా, ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తాను, ఎవరికి చెప్పకాకని చెప్పేసి 100 దినాలు డబ్బు ఇచ్చినాడు. ఆ 100 దినాలు డబ్బు తీసుకున్నాడు. మనోడు ఉండేవాడు గమ్మలు ఉండొచ్చు కదా, ఉండలే. మళ్ళా ఇదేదో బాగుంది, డబ్బు వచ్చిందని చెప్పేసి మామ కాడికి పోయాడు. మామ కాడికి పోయేసి వీడియో చూపించాడు. మీ పిల్లడు ఏం చేస్తాడని. ఆమె పోయి వాళ్ళ భర్తకి చెప్పింది. ఆమె వాళ్ళ భర్తకి చెప్తా ఏం చేసినాడంటే, రాజు నువ్వు పోయి నీ లగేజ్ అంతా సర్దుకో, దినాలు డబ్బు ఇచ్చినా కదా అది సర్దుకో, నీతో పని ఉన్నది, మనం వేరే చోటుకి పోతున్నాం అని చెప్పినాడు. కొడుకొని పోయి నేరుగా మంచోడు కాబట్టి నేరుగా ఏం చేశాడంటే టికెట్ తీసి పంపించేసాడు. ఈయన ఎన్ఎస్ బ్లాగ్స్ ఏమని చెప్తారంటే, మీరు 20 ఏళ్ళు పని చేయండి, 30 ఏళ్ళు పని చేయండి, వాళ్ళ అవసరం ఇంతవరకే నువ్వు చెప్పిన వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మరొక పుల్లతో ఇదిగా మనల్ని తీసేస్తారని చెప్పాను. ఆ వీడియో చూసా కాబట్టి చెప్తాను, దీని గురించి ఏం చెప్తాను. కుక్కల మాదిరన్నా వాళ్ళ దృష్టిలో మనము అక్కడ డాక్టర్ గాని ఇంజనీర్ గాని బయట నుంచి బతకని వచ్చినవాడు వాళ్ళ దృష్టిలో వాళ్ళ నరంలో రక్తంలో కూడా ఉంది. కూటికి లేకుండా మా దేశానికి వచ్చి కుక్కల మాదిరి పనిచేస్తున్నారు, ఇదే వాడి ఫీలింగ్. నిన్ను ఉపయోగించుకుంటున్నారు అంతే. వాళ్ళకి విశ్వాసం అనేది ఉండదు. వాళ్ళ జాతికే లేదు, అరబ్ జాతికే లేదు విశ్వాసం అనేది, తెలియదు వాళ్ళకి. ఈ విషయంలో నేను అబ్బాయిదే తప్పు అంట, వాడు తప్పు కాదు, అది వాడు తప్పు. బ్రోకర్ నా కొడుకు కదా వాడు 100 దినాలు తీసుకున్నాడు, గమ్మున ఉండొచ్చు కదా, ఎందుకు అమ్మకొని అని చెప్పాడు. వాడి లైఫ్ వాడే. కర్మ అనేది తిరిగి వస్తుందన్నా, కర్మ అనేది తిరిగి వస్తుంది. వాడిని అడుగు, ఒరే నాకు 100 కాదురా, ఇంటికాడ ఇంకో 100 ఇరా, నాకు ప్రాబ్లం అని చెప్పి వాడే ఇస్తాడు. అమ్మకి ఎందుకు చెప్పాలి, అది వాడు తప్పు. అది వాడికి జరిగింది కరెక్టే, వాడు పంపించడం కరెక్టే. ఎందుకంటే బ్రోకర్ కదా వాడు. ఇప్పుడు ఈ బ్రోకర్ పని చేశాడా, రేపు నా పిల్లల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాడా? వాళ్ళు ఓసాపుర్రా, వాళ్ళకి విశ్వాసం లేదన్నా. నువ్వు కుక్క మాదిరి పని చేయి, చెమట తీసుకొని రక్తం దారపోయి నువ్వు ఎన్నేళ్ళ పని చేయి. ఎవరికి కద్దా మాలకి డ్రైవర్లకా? ఒక్కటి గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ అన్న, ఈ గొర్రె జనాలు మారరు. వాళ్ళకి అన్ని తెలుసు అన్న, మనం చెప్పాల్సిన అవసరం లే. వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళు మారరు. ఏమి చెప్పేది వాళ్ళకి తెలియదా? కద్దామాలకు తెలియదా? డ్రైవర్లకు తెలియదా? విశ్వాసం లేని జాతి ఆ అరబ్ జాతి. వాళ్ళని ఎట్లా నమ్ముతారు మీరు? మీరు 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు మీరు ముసలోళ్ళు అయిపోండి, మీ రక్తం దారిపోయింది, తల్లిలాగా వాళ్ళ బిడ్డలకు పాలియండి. నా కొడుకులు పెద్ద అయిన తర్వాత మీ సొండ్లే కనపట్టుకోకపోతే అంత విశ్వాసం లేని జాతి నా వాళ్ళదే. వాళ్ళకేముందన్నా, వాళ్ళకేమన్నా తల్లి పాలిచ్చుంటే
పుట్టినప్పుడు ఆ లంజులు కోయేటివి తల్లి పాలు ఇచ్చుంటే బిడ్డలకి ఆ తల్లి ప్రేమ తెలుస్తుందన్నా. పుట్టిన 5 రోజులు కద్దామాల దగ్గర బాధ అంటారన్న లంజులో, వాళ్ళకే నుంచి వస్తుందన్న, విశ్వాసాన్ని చూస్తుంది. ఇంకొకటి చాలా అక్కడ మన ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏం చెప్పాల్సి పనిలే, వీళ్ళన్నిటికీ తెగిచ్చేస్తున్నారు, సర్వనాశనం చేసుకుంటున్నారు. కానీ కర్మ అనేది ఉంది, ఖచ్చితంగా తెలుస్తుంది. వర్మ గారు ఏం చెప్పినారని ఈ 4-5 నెలల్లో తెలుసున్నారు వాళ్ళకి. ఇప్పుడు అందరూ గమ్మనే ఉన్నారు, ఇంకా తెలుస్తుంది. రేపు మీ పిల్లలకో లేదా మీ మొగుళ్ళకో మీ బిడ్డలకో వాళ్ళ బిడ్డలకో కానీ తగిలితే దెబ్బ తగిలిందంటే అప్పుడు తెలుస్తుంది. తక్కువైన నా కొడుకులకు తక్కువ లంజలు కాదన్న ఇవి. ఇప్పుడు ఏంటంటే అన్న ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇదేది ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులు ఇండియాలో కోవిట్ లో ఉంటారు. ఇక్కడ నీకు తెలుసు కదా, చిల్లరగా కొంతమంది పిల్లలు చదువు అవ్వదు. ఏమంటారంటే, నువ్వు 10 ఫెయిల్ అయినావు అనుకో, నీకు పాస్పోర్ట్ చేపించి కోవిడ్ తీసుకొచ్చేస్తావు అంటారు. అంటే నెక్స్ట్ తరానికి కూడా కోవిడ్ రప్పించి అక్కడ చేయాలని చేస్తారు. దీని గురించి ఏం చెప్పి, ఏది లేకపోయినా కోవిడ్ అనేది ఉన్నది. పరమ లంజుల కొంప, దరిద్రమైన కొంప. ఎవరు ఆడిపోయి ఆడ ఏం పని చేసినా నెలకు 20-30 వేలు సంపాదించుకోవచ్చు. ఇది ఒక ధైర్యం అయిపోయింది మన వాళ్ళకి. అందువల్ల కదా కొంపలు నాశనం అయిపోతా ఉండేది. ఇది ఒక ధైర్యం ఇచ్చేస్తున్నారు. నేను కూడా పోలీస్ స్టేషన్ లో నా కొడుకు ఇబ్బంది చేసినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ చేసి కోవిడ్ ధర్మేస్తా అని చెప్పిన, నా భార్య ఒప్పుకోవాలా. నిజం, నేను కూడా అంతే. అదేంటంటే అదొక లంజుల కొంప, అదొక బ్రోకర్ కొంప ఉన్నది. దేనికి పనికిరాడు కోవిడ్. అంతే, చదువుకుంటే మంచి అంతే. ఈడ పనికిరానుడు ఆడికి పోయి ఆడే మహాత్ముడు అవుతాడా? ఆడ ఇంకా పనికి రాకుండా చెడిపోతాడు. ఎందుకంటే ఆడ అడుగడిక్కి లంజులు, అడుగడికి బ్రోకర్ నా కొడుకులు, అడుగడిక్కి క్రైము, అడుగడిక్కి పేకాట, అడుగడిక్కి సారాయి, అడుగడిక్కి చెక్క బొమ్మ. టెలిఫోన్ నెంబర్ ఎవరిదైనా ఆడదాన్ని ఏ ఊరమ్మా అంటే చాలు టెలిఫోన్ నెంబర్ ఇచ్చేస్తాంది, పూక్ ఇచ్చేస్తాంది. ఈ రోజు కొంతమంది పిల్లలు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళలో కొన్ని గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు అడిగినా, ఏరా మీ అమ్మ ఆయన కోవిడ్ లో ఉన్నారు, నీకంటే చదువు అవ్వడం లేదు, ఏం చదువుకోరా ఆయన, మీ అమ్మ ఆయన ఎంత కష్టపడతారు అంటే, ఏముంది కొన్నా నేను కూడా ఫెయిల్ అయిపోతే మా అమ్మ పోతా చెప్పినాడు. పరిస్థితులు బాగాలేవు అనేది పిల్లలు తల్లిదండ్రులే కదా, మా అమ్మే చెప్తాంది, ఫెయిల్ అయిపోతే నేను కోవిడ్ తీసుకు. అంతే కదా, ఆ లంజ రకం చేసి సంపాదిస్తా ఉన్నది. మా బ్రోకర్ పని చేసి తండ్రి సంపాదిస్తున్నాడు, వీళ్ళు కూడా దానికి లంజల కొంపలోనో బ్రోకర్ కొంపలోనే వేస్తారు. కుటుంబం గుల్ల, సర్వనాశనం. ఎంతమంది అక్కడ సంపాదించుకొని బాగా సంపాదించుకొని లోపల లోపల కుమిలిపోతా ఉన్నారు మగోళ్ళు తెలుసన్నా. 30-40 ఏళ్ళు అక్కడ కష్టపడి వచ్చిన తర్వాత ఇక్కడ భార్య చేసే చేష్టాలు తెలుసుకొని ఎంతమంది మగోళ్ళు కుమిలిపోతున్నారు. ఆడది అక్కడ మొగుడిని బిడ్డల్ని సాకి 20-30 ఏళ్ళు కష్టపడి వచ్చిన తర్వాత మొగుడు చేసిన చేష్టాలు చూసుకొని ఆడది ఎంత కుమిలిపోతుంది, ఎంతమంది ఏడుస్తున్నారు. అక్కడ డబ్బు సంపాదించినోడు బాగా మిద్దెలు కట్టినోడు ఆనందంగా ఉన్నట్టు కాదన్నా, లోపల లోపల ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. నా స్నేహితులే ఉన్నారు. ఎన్ని జరుగుతున్నాయన్నా. చదువు సంధ్య లేనోడంతా అడిగి పోతా ఉంటే ఎట్లా బాగుపడతారన్నా. కువైట్ లో ఇటీవల ఒక పెద్ద మనిషి, పేరు ఏదో నాకు గుర్తులేదు, ఏం పని చేస్తాడు ఆయన వచ్చేసి సోషల్ యాక్టివిస్ట్. వెరీ గుడ్. అంటే సామాజిక కార్యక్రమం. ఏమన్నాడంటే, కువైట్ లో ఇంత డబ్బు ఉంది, బంగారం ఉంది, ఎవరికి మనశ్శాంతి అనేది లేదు, మగోడికి ఆడోడికి. ఇంత డబ్బు నువ్వు ఏం చేసుకోవాలని చెప్పి కోవిడ్ వల్లనే ప్రశ్నించారు. మీరు ఇంట్లో మనశ్శాంతి ఉందే, నీకు అంత డబ్బు ఉంది, డబ్బుతో మనశ్శాంతి దొరకదని ఆయన చెప్పినాడు. కొన్ని మెయిన్ పాయింట్ చెప్పినాడు, మీరు ఇట్లా చేస్తున్నారు, మీ బిడ్డలతో మీరు సరిగా ఉండండి, పుడతానే కథామాల చేతికి ఇయ్యద్దండి, ఇవన్నీ చెప్తాను. 99% ఎవరికి మనశ్శాంతిగా లేదన్నా, లేరన్నా, అమ్మని తలకంచుకొని బతుకుతున్నారన్నా. ఎవరు చెప్పుకుంటారో జరిగేటు నాకు తెలుసన్నా. ఎవడు వస్తున్నాడన్నా, నేనే ఎగ్జాంపుల్. ప్రతి నెలకు వచ్చిపోయాడు, 2 నెలలకు ఒకసారి వచ్చిపోయాడు, నెలలో 3 సార్లు వచ్చిపోయిన రోజులు ఉన్నాయి. నెల వచ్చి ఫ్యామిలీ చూసుకొని పోయేవాడిని. పుట్టిన బిడ్డల నుంచి లగ్జరీగా రాయల్ గా ఇప్పటికీ చూసుకుంటా ఉన్నా నా బిడ్డల్ని. నేను ఇంత కంట్రోల్ గా ఉండి వచ్చిపోతా ఉంటేనే నా బిడ్డ చెడిపోయా, నా కొడుకు చెడిపోయా. నా కూతురు చూడు హ్యాపీగా జాబ్ కొట్టేసింది, అప్పుడే పద్ధతిగా నడుచుకునింది, హ్యాపీగా చదువుకుంది, జాబ్ కొట్టేసింది. నా కొడుకు చెడిపోయా. మళ్ళా నేను ఇక్కడ ఉంటే 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే కూడా అంతా ఉన్నాయన్న. మరి నాకే ఇట్టుంటే అమ్మ నాయన చిన్నమ్మ పెదమ్మ అన్న వదిన అత్త మామ అంతా ఉంటే ఆడబిడ్డ ఇక్కడ చెడిపోరా అన్నా, మగబిడ్డలు చెడిపోరా అన్నా. ఎవరికి మనశ్శాంతి ఉన్నదన్నా. అక్కడ మగవాళ్ళు చాలా మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు తెలుసా అన్న మీకు. ఎందుకు సూసైడ్ చచ్చిపోతారా? చాలా మంది కూడా కంపెనీ చేసిన ప్రాబ్లము, కోవిడ్ చేసిన ప్రాబ్లం అనుకుంటారన్నా.
ఆడ కూమిలి 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 ఇక్కడ ఉండే ముసలోళ్ళు గమ్మున ఉండకుండా ఒరే నీ భార్య చెప్పిన మాట ఎన్నో లేదురా అని ఒక మాట అంటే ఇక మొగోడు కూలిపోతాను నా కోయిట్లో. ఇప్పుడు ఆడదాడు కష్టపడి పంపిస్తా ఉందన్నా, అత్త మామ అమ్మ నాయన ఫోన్ చేసి నీ ముగ్గురు చెప్పిన మాట ఎన్నో లేదని అంటే కూలిపోవద్దన్న ఆడదే. లోపల లోపల కూమిలి 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 లాస్ట్ సూసైడ్ కాడికి వస్తుంది. అక్కడ కంపెనీ ప్రాబ్లమ్స్, డబ్బు ప్రాబ్లము, రెంట్ ప్రాబ్లము, ఎక్కడ చూస్తే పెళ్ళాం ప్రాబ్లము, ఎక్కడ చూస్తే బిడ్డల ప్రాబ్లము. అక్కడ మొగోడు ఉంటే, అక్కడ ఆడదుంటే, అక్కడ నా కొడుకుల పని, కోయిట్ ఇంట్లో పని చేసే వాళ్ళకి ఎక్కువ పని, టెన్షన్, నిద్ర ఉండదు. ఆ టెన్షన్ తో మొగుడు ప్రాబ్లము, అత్తమ్మ ప్రాబ్లము, బిడ్డ చెప్పిన మాట అన్న వాళ్ళ ఇదో టెన్షన్, ఆరోగ్యం పోయా లేకపోతే సూసైడ్ చేసుకుంటారు. అన్నా ఎంతమంది ఇక్కడ నుంచి పోయినోళ్ళు మనుషులు కనపడడం లేదు తెలుసా మీకు? రికార్డ్ లో ఉన్నారు కానీ మనుషులు లేరు కోయిట్లో. ఎడారిలో ఉన్నారన్నా, ఇసుకల కింద ఉన్నారన్నా. ఎంతో మందిని గొర్రెల కాడ పనిచేసే వాళ్ళని, డ్రైవర్లని, కద్దామాలని, అకామా ఉంటుంది, బతాకా ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారు కానీ మనుషులు లేరన్నా. చంపేసి ఎడారిలో బాధగా ఉన్నారన్నా. రికార్డు పరంగా వచ్చేటి 1-2, కొన్ని వందల సవాలు ఇసుకలో ఉన్నాయన్నా. లేరన్నా, 10 ఏళ్ళు రాలా, 20 ఏళ్ళు రాలా. ఎంతమంది ఉన్నారు ఇండియాలో? నా మొగుడు పోయి 10 ఏళ్ళు లేదు, ఫోన్ లేదు, ఏమి లేదు. ఫిలిపిన్ వాళ్ళు ఎంతమంది, శ్రీలంక వాళ్ళు ఎంతమంది? నా పిల్లం పోయింది 2-3 అయిపోయింది, ఫోన్ లేదు, మొన్న ఫోన్ చేసింది, ఫోన్ లేదు. చచ్చిపోతున్నారన్నా, చంపేస్తున్నారన్నా లంజా కొడుకులు. ఎవడన్నా అకామా కొట్టాడు, ఇంట్లో కద్దామా ఉంటుంది, చుట్టూ ఉండదు. కద్దామాని రేపు చేసి చంపేసి ఇసుకలో పడేసి ఎవడు అడిగేవాడు? వాళ్ళు చెప్పుకుంటారా? అదేదో ఒక రకంగా బయట వచ్చి కంప్లైంట్ చేసి బయట వచ్చి పోలీసు వాళ్ళు పోయేంత వరకు పక్కింటి వరకన్నా తెలుస్తుందా? ఒక డ్రైవర్నో కద్దామానో ఇంట్లో చంపేస్తే పక్కింటి వరకన్నా తెలుస్తుందా? ఇక్కడ మనం నా పక్కింటి వాడితో నేనేమన్నా అరిచినాను అనుకో, నలుగురు వచ్చి చుట్టుకుంటారు. ఆడ పక్కింటి వాళ్ళకి ఏం తెలుస్తుందన్నా? ఎన్ని శవాలు ఉన్నాయో తెలుసున్నా? ఇళ్లలో ఫ్రిడ్జ్లో పెట్టి రాత్రికి ఇసుకలో పూడ్చిపెట్టేసిన శవాలతో మనుషుల ఐడెంటిటీ లేకుండా కొన్ని వేల కేసులు ఉన్నాయి. ఎవరికి కంప్లైంట్ చేసుకోవాలా? ఎవరికి చెప్పుకోవాలా? మన గవర్నమెంట్ ఏం చేస్తుందన్నా? మనలో మార్పు లేకపోతే గవర్నమెంట్ కి బోల్డ్ అని బొక్కలు ఉన్నాయి. గవర్నమెంట్ కి బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకే బోల్డ్ అని ప్రాబ్లమ్స్. ఇదేమి కోయిట్ మాదిరా ఇడ్లీ అంత దేశమా? మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఎంబసీ గురించి చాలా మంది అభిప్రాయం ఏంటంటే పట్టించుకోదు, లంచాలకు అలవాటు పడిపోయినారు. కేరళ ఎంబసీ, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అంటే తెలుగు వాళ్ళని పట్టించుకోవడం లేదంటారు. దీని గురించి మొత్తం కేరళ స్టాఫ్ అన్న వాళ్ళ ఆంధ్ర వాళ్ళని మన వాళ్ళని పట్టించుకోరన్న. ఎందుకంటే మన వాళ్ళ యాక్టివిటీస్ ఆ విధంగా ఉన్నాయన్నా. ఇప్పుడు మొన్న కూడా 3 రోజుల ముందు అక్కడెక్కడో మహబూలా 25 మంది లంజీలు పట్టుకున్నారు. దాంట్లో 90% మన తెలుగు వాళ్ళు అంట. నువ్వు పోయేటంతా ఎత్తుకో, కేరళ వాళ్ళు 1% వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు. ఆంధ్ర వాళ్ళు 99% వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు పట్టించుకుంటారన్నా? అసలు ఎందుకు పట్టించుకోవాలి నువ్వు చెప్పు? ఎంబసీ వాళ్ళు ఏం పనులు చేయరు అని చెప్పింది కూడా నేనే. వాళ్ళు ఏం పీకలేరని చెప్పింది కూడా. అసలు ఎందుకు చేయాలి? నువ్వు చేసే పనులన్నీ చేసుకొని, కుటుంబం సర్వనాశనం చేసుకొని, నువ్వు దింగించుకొని, నువ్వు బిడ్డలు కనేసి పెళ్లిళ్ళు చేసుకునేసి తాళి బుట్లు అమ్ముతున్నారన్న మాలియాలో. దినార్కి తాళి బుట్టు, పసుపు తాడు దినార్కి అమ్ముతున్నారు మాలియాలో. పెళ్లిళ్ళు చేసుకోవడం లేదన్నా? 40 ఏళ్ళ ముసలోడు 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదా? 40 ఏళ్ళ ఆడది 20 ఏళ్ళ కుర్రాడిని పెళ్లి చేసుకోవడం లేదా? ఇక్కడ పెళ్లికి ఎదిగిన బిడ్డలు ఉంటే అక్కడ ముసలిది పెళ్లి చేసుకోవడంలా? పేరుకు తాడు అంటే మంగళసూత్రం అంటే అంత ఇదైతుందన్నా మీకు? ఎందుకు పట్టించుకోవాలి మిమ్మల్ని? 99% స్టాఫ్ కేరళ వాళ్ళు. మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? నువ్వు కువైట్ మొత్తం ఎత్తుకుంటే కేరళ అమ్మాయి ఎవరైనా వ్యభిచారం చేసామో నువ్వు చూపించు 1% ఉంటారు. వాళ్ళు ఏదో నర్స్ పని చేసుకుంటారు, డాక్టర్లు, ఇంజనీర్లు, మంచి కంపెనీల్లో పనులు ఉన్నారే కానీ ఇంత దిగజారుతనం లేదన్న వాళ్ళ దగ్గర. ఉన్నారు 1%. అది కూడా లవర్స్. మాట్లాడి పెళ్లి చేసుకుంటారన్న. అక్కడ ఒక నర్సుగా పనిచేస్తాను, ఒక కేరళ ఇంజనీర్ ఉన్నారు, అక్కడెక్కడ మాట్లాడుకొని తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? మన తెలుగు వాళ్ళని పబ్లిక్ ఈదుల్లో కూర్చొని మీరు దెంగించుకుంటా ఉంటే, ఒక్కాకేసుకొని మాలియాలో తిరగతా ఇంతంత పూలు పెట్టుకొని తాళి బొట్లు కొనుక్కొని మీరు టిక్ టాక్లు చేస్తా ఉంటే మమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఇండియన్ పరువు తీసేది ఎవరన్నా? ఇండియా పరువు మొత్తం 28 స్టేట్లలో కోవిట్లో ఉండే ఇండియా పరువు తీసేది ఎవరన్నా? ఎస్పెషల్లీ ఈస్ట్ వెస్ట్ మన కడప జిల్లా. అవునా కాదా? మీరు చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళ వల్ల ఏమవుతుందంటే మంచి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంతే లంజల కొంపలోకి పోయేసి నేను పతివ్రత మాత్రం ఉన్నాను అనేసి ఒక అమ్మాయి అంటే చుట్టూ 99 మంది లంజలు ఉన్నారు.
ఒక రూమ్ లో పోయేసిన పతివ్రతను ఒప్పుకుంటావా? అంటే వాళ్ళను కూడా వీళ్ళలో కలిపి అంతే కదా, అంతే కదా. ఇండియన్ ఎంబసీ మనకు ఉండి కూడా లాభం లేదంట. లాభం లేదని కాదన్నా, మనం చేసే యాక్టివిటీస్ వల్ల కొంతమంది మనకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. అంతే 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 అంతే. ఏమంటాము? లేని లిటికేషన్ అంతా పెట్టుకొని కోయటోళ్ళ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకొని నువ్వు బిడ్డల్ని కనేసి లంజన్లు పెట్టుకొని అకామాలు లేకుండా ఇళ్ళ నుంచి పారిపోయి వాళ్ళు ఏమని చేయగలుగుతారన్నా? ఎన్నని చేయగలుగుతారన్నా? పరువు తక్కువ కదన్నా. మన దేశం పరువు తీస్తా ఉండేది ఎవరన్నా? మన తెలుగు వాళ్ళు కాదా? ఎక్కడ శుద్ధంగా ఉన్నామన్నా? మన ప్రవర్తన బాగుంటే నిజమైన కష్టం వస్తే ఎవరో ఒకడు ఆదుకుంటాడన్నా. నేను దొంగ నా కొడుకు అయ్యండి, నేను లంజన్ అయ్యండి, నా కష్టం వచ్చినప్పుడు నేను పెద్ద మనిషి దగ్గర అయితే సహాయం చేస్తాడన్నా. సింపుల్ ఎగ్జాంపుల్ కదన్నా. అంటే అన్న కొంతమంది ఆడవాళ్ళు కూడా వీడియోలు పెట్టారు. వర్మ గారు మాట్లాడింది నిజమే, నాకు ఏం తప్పలేదు. కానీ ఏంటంటే మంచోళ్ళు కూడా ఉన్నాం, మేమేదో చేసుకునే వాళ్ళము. దీని వల్ల ఏమైపోయిందంటే గానీ వాళ్ళను కూడా మమ్మల్ని కూడా వాళ్ళలో కలిపేసినారని చెప్పి కొంతమంది బాధపడతారు. ఓకే, నేను కూడా చెప్పిన 1% వాళ్ళే ఉన్నారన్నా, చుట్టి లేని వాళ్ళు లేదా గౌరవంగా మాలేకపోయే వాళ్ళు ఉన్నారన్నా. అందరూ తప్పుడు పనులు చేసేవాళ్ళన్నా, వాళ్ళు చేయకపోతే వేరే వాళ్ళు చేయించేస్తారన్నా, సర్వనాశనం చేస్తారు. ఇంకొక ఆడదాన్ని పండబెట్టేస్తాంది, మా బాయ్ ఫ్రెండ్ కల్పించేస్తాంది, ఇంకొక మగోడిని నాశనం చేస్తున్నాడు, మట్కాలు నేర్పించేస్తున్నాడు, ప్యాకెట్ నేర్పించేస్తున్నాడు, అన్ని నేర్పించేస్తున్నాడు. మనోళ్ళే మనోళ్ళు నాశనం చేస్తున్నారు. నేను మంచిగా ఉండే వాళ్ళ గురించి ఎప్పుడు నేను మాట్లాడాల. 1% ఇప్పుడెప్పుడు కొట్టుకుంటున్నా కాదని మీరు నిరూపించండి. సరే మేము మంచిగా ఉన్నాము, వర్మ గారు చెప్పేదాని వల్ల మా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అంటున్నారు కదా, నువ్వెందుకు చెప్పలా జరిగిన క్రైమ్స్ గురించి? ఆ మంచిదనం అమ్మానే పతివ్రత అంటున్నావు కదా, పక్క లంజలే కదన్నా నన్ను వ్యతిరేకించింది, నన్ను టిక్ టాక్ లో మాట్లాడిందే. సరే నువ్వు పతివ్రతే కదా, నువ్వెందుకు అక్కడ జరిగిన దాని గురించి చెప్పలా? నువ్వు అంత పతివ్రత నీ మొగుడు ఎందుకు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే నీ మీద నమ్మకం లేదా? నమ్మకం లేని చోట నువ్వు ఎందుకున్నావు అన్నా? నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి, నేనేం నో ప్రాబ్లం. మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా. నేను చెప్పింది తప్పు అని 1% నిరూపించండి, మీ కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుకుంటా. సరేనా? చివరగా అయితే 2 ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కానీ ఆఫీసులు ఉన్నాయి, హౌస్ మేట్స్ వాళ్ళ ఆఫీసులు కువైట్లో ఉన్నాయి. చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళనైతే అమ్మేస్తానని చెప్పేసి ప్రధానంగా అయితే ఒక ఆరోపణ అయితే ఉన్నది. దాని గురించి ఏం చెప్తాను? వీసా వ్యవస్థ, ఈ ఆఫీస్ వ్యవస్థ అనేదన్నా, వీసా వ్యవస్థ, ఆఫీస్ వ్యవస్థ, కద్దామ ఆఫీసు తొక్క. ఇదొక బ్రోకర్ వ్యవస్థనా? ఇదొక బ్రోకర్ ప్రాసెస్ అన్నా. నేను చెప్పినాను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా, అమ్మాయిల్ని అమ్మడం కొనడం, దీన్ని ఏమంటారన్నా? ఆఫీస్ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడైనా ఉంది ఆఫీస్ వ్యవస్థ? అమ్మాయిల్ని అమ్మడం కొనడమా? అబ్బాయిల్ని అమ్మడం కొనడం కువైట్ లోనే, గల్ఫ్ దేశాల్లో ఉంది, ఎస్పెషల్లీ కువైట్ లోనే ఉంది. 1000 దినార్లు, 1200, 1100, 900 లక్షలు పెట్టి అమ్మాయిలు కొనుక్కొని పోతున్నారన్నా. లక్షలు పెట్టి అమ్మాయిలు కొనుక్కొని పోతున్నారు. కొనుక్కున్న లంజా కొడుకు అమ్మాయిలు బొమ్మనే పెడతారన్నా, నెగ్గదీసి పని చేయించుకుంటాడన్నా, వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడన్నా. అసలు ఆఫీస్ వ్యవస్థ కాదన్నా, అది బ్రోకర్ వ్యవస్థ అన్నా. హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ అదన్నా. అంటే కొన్ని సంవత్సరాల కిందట BBC న్యూస్ లో వచ్చింది, అమ్మాయిలు అదే మహిళలు పేద దేశాల నుంచి కువైట్ రప్పించేసి కొన్ని యాప్ల ద్వారా అమ్మేస్తూ ఉన్నారు. బ్లాక్ మార్కెట్, ఈ బ్లాక్ మార్కెట్ గురించి పోలీసులకు కూడా తెలియదు, పోలీసు వాళ్ళు అమ్ముతారని చెప్పి BBC పక్కాగా సాక్ష్యాధారాలతో పెట్టింది. కువైట్ వాడు అంతా, వాడు నార్మల్ మ్యాన్ గానీ, కామన్ మ్యాన్ గానీ, ఆర్మీ వాడు గానీ, పోలీసు వాడు గానీ, అక్కడ ఉన్న టాస్క్ ఫోర్స్లు గానీ, మొబైల్స్ గానీ, వాళ్ళకందరికీ తెలుసు అక్కడ జరిగే మాఫియా దీని గురించి, హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ గురించి. వాళ్ళంతా దొంగలే అన్నా. పోలీసు వాడే అకామాలు కొట్టి డబ్బులు తినుకున్నా, వాళ్ళంతా దొంగలే అన్నా. వాళ్ళకి మనుషుల మీద విశ్వాసం ఉండదు, ప్రేమ ఉండదు, ఏముండదు అన్నా. కుక్కల్ని వాడినట్టు వాడుకుంటారన్నా. వాళ్ళంతా దొంగలే, వాళ్ళంతా సిండికేట్ మాఫియా కువైట్ వాడు అనేవాడు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, జరుగుతానంది. బీబీసీలో ప్రపంచం అంతా తెలుసన్నా. వీటి అమ్మల్దంగా మన ఆఫీసులు, మన తెలుగు వాళ్ళు ఉన్నారన్నా, హవల్లీలో, వాహిల్లో, జహరల్లో. వాళ్ళకి ఒక మేడము, ఒక్కొక్క సారు, వాడు అమ్మల్దంగా ఆనా కొడుకులే మన వాళ్ళని తీసుకొని అమ్మేస్తున్నారన్న, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఆ ఆఫీసులో పనిచేసే లంజలు
లంజా కొడుకులే అమ్మేస్తున్నా, బ్రోకర్ లంజులు బ్రోకర్ నా కొడుకున్నా, మంచి మాటలు చెప్పి పల్లెటూరు తీసుకొని పోయేసి అమ్మేస్తున్నా లక్షలకే. మళ్ళీ వాళ్ళ మేడం అనాలా, సార్ అనాలా? ఆ సార్ లంజా కొడుకు కూడా ఆఫీస్ మెయింటైన్ చేసే మేనేజర్ కూడా ఇక్కడ నుంచి మా పోయిన అమ్మాయిల్ని హెరాస్ చేస్తారు లంజా కొడుకు. అమ్మేస్తున్నారు కదా నిలవన ఆడవాళ్ళని. వాళ్ళకి అన్నం పెట్టా, గొర్రెల మాదిరి తయారు చేసా, పొద్దున్న లేస్తే ఆఫీసుకు పోవాలి, ఆఫీసు ఎత్తుకొని కోటి కొనుక్కుంటే అమ్మేసా. వాళ్ళు నెల 2 నెలల్లో పనిచేసి మా వాళ్ళ కావాలి రిటర్న్ ఆఫీస్కి వస్తే ఆ నెల 2 నెలల జీతం కూడా ఆనా కొడుకులేదు ఏం చేశా. వీళ్ళు గుల్ల ఏం ఆఫీసులనా, ఏం మక్తబులనా? అసలు మా మక్తబ్ వ్యవస్థ ఎందుకు, ఆఫీస్ వ్యవస్థ ఎందుకన్నా? అట కాకుండా ఇళ్లలో పనిచేసే కద్దామాలు, డ్రైవర్లు, బయట పనిచేసేవాళ్ళు బాబా 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 అని బిచ్చి మాదిరి వాళ్ళ దగ్గర అడుక్కొని వీసాలు తీసుకొని అమాయకులు తీసుకుని అన్న కొడుకు ఇచ్చేసారు. 5,000కి 10,000కి అమాయకుల్ని, ఆడవాళ్ళని, మొగోళ్ళని తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదన్నా. బ్రోకర్ వీసా తీసే బ్రోకర్ లంజా కొడుకులు, లంజా ముండలో వీసాలు తీసేవాళ్ళంతా బ్రోకర్ లంజులే, వీసాలు తీసేవాళ్ళంతా బ్రోకర్ లంజా కొడుకులే. అంటే మీరు అక్కడ జరిగే వీసాలు అయితే ముందు చెప్పి వీసాలు ఇవ్వమంటారు. ఖచ్చితంగా కువైట్ వాడి గురించి నీకు 100% తెలిసి, వీళ్ళ ప్రాబ్లం తెలిసి వీసా తీసినా కూడా నీకు కమిషన్ కోసం నువ్వు పని చేయొద్దు. వేరే వాళ్ళకి సహాయం చేయాలన్నా, అమ్మ ఇది పరిస్థితి ఏం జరిగినా నాకు తెలియదు, నిజంగా నువ్వు నన్ను అడిగినావు కాబట్టి నీకు సహాయం చేయాలని ఉన్నది, ఏం జరిగినా రేపు నన్ను అడగద్దు. ఎందుకంటే పోయేటోండి బంధువా, నీకు పుట్టిన బిడ్డ లేదా నిన్ను కన్నా నాయన, వాడి గురించి నీకు తెలిసేదానిక. నీ ఇంట్లో మనిషా, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. పక్కింటోడు వీసా ఉన్నదంటే తీసేస్తున్నావు, డబ్బు ఇచ్చేస్తున్నావు, 10,000 5,000 కమిషన్ వస్తుంది, దింగేస్తున్నావు, వాళ్ళకి ఇచ్చేస్తున్నావు ఇంట్లోకి. నా కొడుకులు కొడుతున్నారో, తిడుతున్నారో, దెంగతున్నారో, ఏం చేస్తా ఎవడికి తెలుసన్నా? ఒక ఇంట్లో జరిగేది ఏం చేస్తున్నా పక్కింటోడు కూడా తెలియదు కదా. అలాంటప్పుడు నువ్వు వీసా ఎందుకు తెస్తావు? నిన్న కూడా వీడు కోవిడ్ శివ ఈ మధ్య కూడా నిన్న కూడా ఒక యూట్యూబర్ నుంచి పోయినాడు, మొన్నటి దాకా ఉండి పోయినాడు సిఎన్కో గిఎన్కో. ఒక డ్రైవర్ నిన్నటి దాకా నేను బెంగళూరు నుంచి వచ్చినాను, 3 నెలలు ఇంటికాడు ఉన్నా, వచ్చినాక ఎందుకు వచ్చినా అనిపిస్తుంది, నాడేమో ముత్తలను గెత్తలను వేసినారని చెప్పి ఒకటి అంటా ఉన్నాడు వాడు నేను చెప్తున్నాడు వీసా తీసినా అని. కొడకల్లారా, 50 దినాలకి 100 దినాలకి పాలు మాలి మీరు వీసాలు తీసిన ఆడవాళ్ళని మగవాళ్ళని తీసుకొని పోయి అమ్మేస్తున్నారు కదరా లంజా కొడకల్లారా. మీరు ఎందుకు వీసాలు తీస్తారు? మీకు తెలియదా కోయట్ నా కొడకల గురించా? మీకు తెలియదా కోయట్ గురించా? మళ్ళా యూట్యూబ్ లో పెట్టుకుంటున్నారు వీసా తీసినా అని చెప్పేసి. జీకే వాట్సాప్ వీసా ప్రాసెస్ బ్రోకర్ ప్రాసెస్ నా. అమ్మేయడం కొనడం అన్నా, అమ్మడం కొనడం ఏందన్నా? ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి వ్యభిచార గృహాలు, అమ్మేస్తున్నారు, కొంటున్నారు. అదే కదా మీరు చేసేది. అందుకే కదా మీరు బ్రోకర్ నా కొడుకులు, బ్రోకర్ లంజ అని చెప్తున్నా. వీసాలు మనుషులు సప్లై చేసే వాళ్ళని లంజల కొంపలేకి మీరు వీసాలు ఎందుకు తీస్తున్నారు? మీకు తెలుసా కోయటోడు గురించి? మీకు తెలుసా ఇక్కడ కష్టాలు? మీరు షూరిటీ ఉంటారా రేపు ఏమైనా జరిగితే? వీసాలు తీసేవాళ్ళు రేపు ఆడబిడ్డకు కానీ మగబిడ్డకు కానీ జరిగితే మీరు షూరిటీ ఉంటారా? మీరు బాధ్యత తీసుకుంటారా? వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయగలుగుతారా? 5,000 10,000 వస్తే జోబులో వేసుకొని బ్యాంకులో వేసుకునే లంజా కొడుకులు వీసాలు తీసేసి కుటుంబాలు సర్వనాశనం చేస్తున్నారా? అంతే కదన్నా. ఆఫీసులు మళ్ళా అమ్మాయిలు అమ్మేదానికి, కొనేదానికి ఆఫీసులు మొత్తం. ఫైనల్ గా ఏంటంటే అన్న, కోవిడ్ వాళ్ళు మన వాళ్ళు చాలా మంది టార్చర్ పెడతారు. అది ఆగాలంటే ఏం చేయాల? విపరీతమైన టార్చర్. కుటుంబాలు కొన్ని 100 సంవత్సరాల నుంచి కుటుంబాలు గుల్ల. ఇక్కడ ఉండే ఆడబిడ్డలు మగబిడ్డలు సర్వనాశనం. ఆడికి పోయిన ఆడబిడ్డలు మగబిడ్డలు సర్వనాశనం. చంపుకుంటున్నారు, చంపేస్తున్నారు. అక్రమ సంబంధాల కోసం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని చంపేస్తున్నారు, అక్కడి నుంచి వచ్చి లంజుల్ని చంపేస్తున్నారు. ఆడుండే ఆడోళ్ళు మొగుళ్ళని అక్కడుండే డబ్బులు ఇచ్చి ఇక్కడ చంపిస్తున్నారు. ఇన్ని అరాచకాలు, ఇంత టార్చరు, కోయట్ నా కొడుకులు రేపులు, కొట్టడము, తిట్టడము, చంపేయడము, ఎడారిలో పూడ్చిపెట్టడం, ఈ టార్చర్లకంతా కారణం ఏందన్నా? కఫీల్ వ్యవస్థ కదన్నా. సౌదీ కఫీల్ వ్యవస్థ తీసేసింది కదా, కువైట్ కూడా ఖచ్చితంగా తీస్తుంది. వ్యవస్థ మారాలంటే సడన్ గా ఏది జరగదు. సౌదీ వాడు కఫీల్ వ్యవస్థ తీసేసినాడంటే వాడికి గుద్దలో భయం ఎత్తుకునింది. ప్రపంచ దేశాలంతా వ్యతిరేకిస్తున్నాయి గల్ఫ్ కంట్రీస్ అంటే. ముస్లిమ్స్ గో బ్యాక్ అంటున్నాయి అన్ని దేశాల్లో. ఎందుకు? వాళ్ళు చేసే టార్చర్ల వల్ల, మీడియా వల్ల. కాబట్టి వాడికి భయం వచ్చి తినేవాళ్ళు ఎక్కువ, అన్నం లేదు సౌదీలో. కోయట్లో పరిస్థితి కాదు, అన్నం ఎక్కువ, తినేవాళ్ళు తక్కువ. ఈ రోజు సౌదీ వాళ్ళు మారినారు. గల్ఫ్ కంట్రీస్ కి దేవుళ్ళు లాంటోడు, బాబా లాంటోడు, తండ్రి లాంటోడు సౌదీయే మారి కఫీల్ వ్యవస్థ తీయేస్తా ఉంది. కోవైట్ ఎందుకు మారదయ్యా? ఖచ్చితంగా కఫీల్ వ్యవస్థ మారుతుంది. ఈ రోజు కాకపోతే 1 సంవత్సరం కాకపోతే 10 ఏళ్ళు, 10 ఏళ్ళు కాకపోతే 100 ఏళ్ళు. కఫీల్ వ్యవస్థ పోతే ఈ అరాచకాలకంతా ఫుల్ స్టాప్ పడుతుంది. ఇష్ట ప్రకారం పోవచ్చు, ఏడైనా పని చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా పని చేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే దింకొని రావచ్చు.
నా కొడకల చేతుల్లో పడి నలిగిపోవాల్సిన అవసరం ఈ ఆడబిడ్డకి మగబిడ్డకి ఉండదు. దీనికి అంతటి కారణం కఫీల్ సిస్టము. ఇప్పుడు నేను 100 సార్లు చెప్పినాను. సౌదీ మూమెంట్ వచ్చింది కాబట్టి కువైట్ కాదు, దాని బాబు కూడా కఫీల్ వ్యవస్థ తీస్తుంది, వ్యవస్థ మారుతుంది, భయపడాల్సిన పని లేదు. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు, నాటో లాంటి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, పట్టించుకోవడంలో ఆ గల్ఫ్ కంట్రీస్ని. కాబట్టి ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా. ఇంకొకటన్నా, ఈసారి మా తెలుగోళ్ళు వాళ్ళు ఎవరైనా కానీ, ముస్లిం కానీ హిందూ కానీ, ఇంకొకసారి ఆంజనేయుల్ని చంపినట్టు, ఆ కాకినాడ అమ్మాయిని చంపినట్టు, ఆ హిందూ అబ్బాయి ఫాస్టింగ్లో చంపినట్టు, ఇంకొకడు మన అతను శివ జైల్లో చంపేసినారు వెంకటేష్, ఈ మాదిర మన తెలుగు వాళ్ళని వాళ్ళు ఎవరన్నా కానీ, ముస్లిమ్స్ కానీ హిందూ కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా కానీ, ఇంకొకసారి మన వాళ్ళని గాన నా కొడుకులు గాన చంపేసినారంటే మన వాళ్ళకి చెప్తాను, మీరు కావాలంటే కోవిడ్ వాళ్ళకి చూపించుకోండి, ఖచ్చితంగా నేను కోవిడ్ వాళ్ళని చంపుతానన్నా. నా కొడకల్ని చంపి పోలీస్ స్టేషన్ గురి లొంగిపోతానన్నా. ఖచ్చితంగా చేస్తా. నేను బాగా నలిగిపోయిండా, నా కొడకల వల్ల నేను బాగా నలిగిపోయిండా. కేసులు, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, పోలీసులు, లాయర్లు ఇవేమి నాకు కొత్త కాదు. ఇంకొక శవంగాన మన తెలుగు వాళ్ళది, వాళ్ళు ఎవరన్నా కానీ, ముస్లిం కానీ హిందూ కానీ వచ్చిందంటే నా కొడుకుల్ని ఇండియాలో మొత్తం ఒక 10 మంది చేరుకొని ఎంబసీలో ఉన్ని, బయట ఉన్ని, వ్యాపార పరంగా హాస్పిటల్లో కోయటోళ్ళని ఒక 4 తీసుకొని వచ్చి ఇదే కోడూరు మన బాలపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఎర్ర చందనం చెట్లకు కానీ కట్టేసి నరక్కపోతే నా పేరు డిఎన్ వర్మే కాదు. చూసుకోండి, ఖచ్చితంగా చేస్తా. అది కూడా నేను గవర్నమెంట్తో మాట్లాడి, డిపార్ట్మెంట్తో మాట్లాడి చేస్తా. నేను లొంగిపోతా. ఇది సత్యం. చెప్పారు కదా డిఎన్ వర్మ గారు, ఇంకొకసారి భారతీయుల శవం అనేది ఎవరిదైనా ఇండియాకి వస్తే కానీ నేను ఇది చేస్తానని చెప్తున్నారు. ఆయన అయితే దీన్ని కూడా సవాల్ కూడా చేశారన్నమాట. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు ఓపిక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నమస్తే.